ఇంకొక పాట. త్వరగా పాడాలి.
దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభును మన రక్షకుడునైన యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు అందరికీ నా వందనములు. త్వరకు పాటలతో దేవుని నామాన్ని మహిమపరిచి ఉన్నాం. నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకించి దేవుని యొక్క వాక్యములకు మన చెవులనిచ్చి ఆయన సన్నిధిలో ఆయన మాటలతో మనం పురుగొల్పబడిన వారమై ప్రభువును ఆరాధించుకునే దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ, అంత మాత్రమే కాదు, మన హృదయంలో ఉన్న ప్రతి విధమైనటువంటి భావాలను భారాలను ఆయన పాద సన్నిధిని ఉంచే గొప్ప ఆధిక్యత దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథ లేఖన వాక్యాల్లో నుంచి ఒక మాటతో మనం ఆరంభించుకుందాం. చూడండి, కీర్తనకారుడు కీర్తనకారుడు 32వ కీర్తన 6వ వచనం అందరము కలిసి చదువుకుందాం. కీర్తనలు 32వ కీర్తన 6వ వచనం. 32వ కీర్తన 6వ వచనం. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం మనతో మాట్లాడినట్టుగా ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, కృపగలిగిన నా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు వందనములయ్యా. ఇదిగో నా దేవ, ఈ శుక్రవారం నెల ఆఖరి మాసంలో తండ్రి ఆయన ఈ శుక్రవార దినమందు ఈ రాత్రి దేవాని సన్నిధిలో సీయోన్లో గడుపుటకు దేవ మాకు ఇచ్చినట్టు ఒక భాగ్యం బట్టి మీకు వందనాలు. చేరు వచ్చిన ప్రతి బిడ్డలు మీరు దీవించండి. దేవ ఇంతవరకు పాటలతో నేను మహింపరిచాను. స్తుతులపై ఆసీనుడైనటువంటి వాడ, స్తోత్రార్హుడివి, పూజనీయుడివి, పూజార్హుడివి అని నాయన తండ్రి, నేను ఎక్కడైతే కృప కొరకు వేడుకుంటూ వారి మధ్యలో నేను సంతసిస్తానని మాటిచ్చిన నా దేవుడివి, నిశ్చయంగా ఈ రాత్రికాల సమయంలో నీవు మాతో పాటు ఉన్నందుకు నీకు వందనాలు. దేవా, చదవడం లేఖన వాక్యమును దీవించి ఆశీర్వదించము, పరిశుద్ధపరచుము, మాతో మాట్లాడుతున్నాను. దేవా, అల్పునే నన్ను నీ ఆత్మతో నన్ను అభిషేకించము, నీ మాటలు నా నోటి ఉంచాను. దేవా, నన్ను ఖాళీ చేసి దేవా నీ మాటలతో నన్ను నా హృదయాన్ని నింపండి. నా నాలుకను నీ నోటిగా మార్చండి. నీ సిలువ చాటును మరుగుపరిచి దేవా మా ప్రార్థనకు అవసరమైన ఆ శక్తి మేము పొందుకున్నట్లుగా నీ మాటలు మాకు దయచేయమని, కృప చూపించమని, దుష్టుడు అపవాది సాతాను కార్యాలు అభ్యంతరాలు ఆటంకాలు ఎక్కడ కలగకుండానట్లుగా మేమందరం ఆత్మచేత నింపబడిన వారమై పరిపూర్ణులుగా ఈ రాత్రికాల మా జీవితాల్లో మా బ్రతుకులను సంఘాలను మార్చుకునే శక్తి కలిగిన ప్రార్థనగా మాకు ఉండునట్లుగా దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడినటువంటి మాటలో కీర్తనకారుడు ఈ రీతిగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. తర్వాత, విస్తార జల ప్రవాహములు పరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకు రావు. దేవుడి వాక్యం దీవించునుగా. చూడండి, మనము ప్రార్థించడానికి వచ్చి ఉన్నాం. ప్రార్థన అనగానే పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. ఎవరంట? భక్తి కలిగిన వారందరూ కూడా ప్రార్థిస్తారు. భక్తి అంటే కేవలం యేసుక్రీస్తునందు ఉండే భక్తి కాదు. ఈ లోకంలో అనేక మంది కూడా వాళ్ళ మనసుకు నచ్చిన దైవాల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసులో ఉండే భావాలను తెలియజేసుకుంటారు. ప్రార్థన అంటే మనకు తెలుసు కదా, అడగటం, యాచించటం, కోరుకోవటం, తెలియచేయటం, లేదా విన్నవించటం, మొర్రపెట్టుకోవటం, వేడుకోవటం, అనేకమైనటువంటి పదాలు అర్థాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంటాయి. అయితే ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి
ఎట్లా వచ్చామంట? ప్రార్థించడానికి వచ్చాం. ప్రార్థించడానికి వచ్చిన నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు ఏ దృష్టితో చూడాలి? నా బిడ్డలు భక్తి కలిగిన వారుగా ప్రార్థించడానికి వచ్చారని మట్టుగా చూడాలి. ఆమేన్. భక్తి కలిగిన ప్రతి ఒక్క విశ్వాసి, భక్తుడు, ఇప్పుడు మనం అంటూ ఉంటాం, తిరుపతి కొండ మీద ఒక్కొక్క రోజుకి కొన్ని కోట్లు ఆదాయం వస్తూ ఉంటుందంట. కొన్ని వందల మంది వెళ్ళి గుండు కొట్టించుకుంటూ ఉంటారంట. అక్కడికి వెళ్ళి తమ మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. దేనికి? ఎందుకు? వాళ్ళకు ఉన్న భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇక కొంతమందికి వెళ్తూ ఉంటారు తీర్థయాత్రలని, పుణ్యక్షేత్రాలని, కాశీ యాత్రలని, ఈ యాత్రలని ఏం చేస్తూ ఉంటారు? వెళుతూనే ఉంటారు. నేను కొన్ని దిక్కలు అడుగుతూ ఉంటాను. నేను, ఏమ్మా ఏం తిన్నారు మీ ఇంట్లో వంట అంటే, మేమేమో తిన్నామని. ఏం స్పెషల్? చికెన్ మటన్ తినలేదా అని అడిగితే, మధ్యాహ్నం ఊరు ఒక ఆమె అంటా ఉంది స్టోర్లో, లేదు సార్ మేము చికెన్ మటన్ తినము ఇప్పుడు. ఎందుకమ్మా? ఏదో ఉందంట. అదేదో ఏంటమ్మా? ఏదో మాసం అంట, శ్రావణ మాసమా? మనకి ఈ మాసాలని తెలియదు, మాంసం తినేవాళ్ళం కదా, మనకి ఇట్లాంటి సెంటిమెంట్లు ఉండవు కాబట్టి వాళ్ళు కూడా తింటారంట, మాంసం తింటారంట, చికెన్ తింటారు, అన్నీ తింటారు, కానీ ఇప్పుడు తినరంట. ఎందుకమ్మంటే మా భక్తి మాది. చూడండి, భక్తి కలిగిన వారిలో ఆటోమేటిక్గా కొన్ని సిద్ధాంతాలు చాలా గొప్పగా కనపడతాయి. ఆమేన్. ఒక విధానం ఉంటుంది. ఆ భక్తిని ప్రదర్శించడానికై వారు సిగ్గుపడరు, ఆ భక్తిని ప్రదర్శించడానికై వాళ్ళు మొహమాటపడరు. ఆ భక్తి కోసం దేనినైనా వదులుకోవటానికి సిద్ధపడతారు. అందుకని ఏంటంటే, విస్తారమైనటువంటి జల ప్రవాహములు పొరలు వచ్చినా కూడా నిశ్చయముగా అవి వారి మీదకి రావు. చికెన్ తినాలని ఆశ ఉంది, మటన్ తినాలని ఆశ ఉంది, కానీ మేము ఇప్పుడు భక్తిలో ఉన్నాం కాబట్టి మేము దానిని తినం. అయ్యప్ప మాల వేసుకుంటారు కొంతమంది, 41 రోజులు, 11 రోజులు. వారి దగ్గరికి వెళ్ళి పెట్టండి, తింటారేమో? తినరు. స్వామి శరణం అంటారు. పాపం, నేను ముట్టకూడదు, మేము ముట్టం, నిష్ఠత కలిగిన వారై అంటారు. అది లోకంలో మనం చూస్తున్నటువంటి భక్తి, రైట్? ఇప్పుడు ఆధ్యాత్మికంగా జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా, జీవము కలిగిన యేసుక్రీస్తుని యందు భక్తి కలిగిన ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఏం చేస్తాడంట? ప్రార్థన చేసేవాడై ఉంటాడు. ఆమేన్. ఆ ప్రార్థన చేయడానికి పొరపాటున ఏదన్నా ఒక చిన్న అవకాశం మన జీవితంలో కలిగిన, క్రీస్తునందు భక్తి కలిగిన వాడు దాన్ని పోగొట్టుకుంటాడా? భక్తి లేనివాడు ప్రార్థన చేయలేడు, రైట్? భక్తి కలిగిన ప్రతి వాడు కూడా ప్రార్థన చేయాలని అవకాశం ఏదన్నా దొరికితే వాడికి భక్తి ఉంది. దేని మీద చెప్పాలా? మీకు నిద్ర రాకూడదు అంటే నాతో మాట్లాడాలి. మీరు నాతో మాట్లాడకపోయింది అనుకో మీకు నిద్ర వస్తుంది. మీరు నాతో మాట్లాడుతూ ఉండింది అనుకో మీరు దేవునితో పాటు నిలబడి ఉంటారు. మీరు కళ్ళు నా వైపు పెట్టుకొని మీ ఆ లోపల మాత్రం మంపుతో ఉండింది అనుకో, ఆ మంకు మిమ్మల్ని ముంచేస్తుంది. జాగ్రత్త. యేసు నామములో మీ మీద ఉన్న మంపని తొలగిపోవును గాక. కాబట్టి ఎంజాయ్గా దేవుని మాట్లాడినండి, రైట్? ఎందుకంటే బైబిల్ ఎవరు ఎక్కువ బాగా చదువుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా దేవుడు మాట్లాడాలంటే ఆశ కలిగి ఉంటారు. వినడానికి ఇష్టం లేదనుకో, ఇంకా నో డౌట్ మీరు సరిగ్గా బైబిల్ చదువుతుంటారు, లేకుంటే దాన్ని అర్థం చేసుకునే స్థితి ఉంటుంది. దేవుని మాటల పట్ల ఆశ కలిగినటువంటి ఒక వ్యక్తి బైబిల్లో ఉంటాడు. ఆయన పేరు దావీదు. ఆయన అంటాడు, దేవా, నీ ధర్మశాస్త్రం కొరకై, నీవిచ్చిన మాటల కొరకై నేనెంతో ఆశపడుచున్నాను. ఎందుకు నీకు అంత ఆశ దావీదు గారు దేవుని మాటలు? ఎక్కడ కూర్చున్నారా? మా ఊర్లో ముసలమ్మ కథలు నేను చెప్తాను, లేకుంటే సీరియల్ కథలు చెప్తాను, లేకుంటే మా ఇంటి కథలు చెప్తాను. ఎందుకు రా అంటే ఆయన ఏమంటాడు? పొర్రపాటున రాను. మనమేమంటాం? వాక్యం తప్పించి ఏదైనా చెప్పు, నిద్ర రాదు. వాక్యం చెబితే నిద్ర రాదు కదా, రైటా కాదా? నిజం ఒప్పుకోవాలి. నాకు కూడా అంతేలే. ఒకప్పుడు మా నాయన వాక్యం చెప్తా ఉంటే కింద కూర్చొని శీఘ్ర పుల్ల 2 తెచ్చుకుంటే పెట్టుకోవాలనిపించేటట్టు ఉంటుంది. అంత తూగు వస్తూ ఉంటుంది. అది యాడ్ నుంచి వస్తుందో తెలీదు. ఎంత నిగ్రహం చేసుకున్నా కూడా గుడ్లు పెద్దవి చేసుకొని పడిపోతాయి. శక్తి ఉండదు.
పాప ఒక్కోసారి ఊగి 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 మెడంతా నొప్పి తీసేది. మా అన్న అయిందనుకో ఇప్పుడు పెట్టుకుంటాడు, ఇంకిట్టే నిద్రపోయేది మా అన్న అయితే. మీకైనా బాధ లేదు, మీరు ముసుగేసుకొని లోపల నిద్రపోవచ్చు. వాళ్ళకి ముసుగు లేదు కదా, పాపం చాలా కవర్ చేయాలంటే చాలా కష్టం. ఒక బాధలు కాదులే, ఎందుకంటే అప్పుడు మేము దేవుని మాటలకు మేము చెవి ఇచ్చేవాళ్ళం కాదు, దేవుని మాటలకు మా హృదయంలో స్థానం ఇచ్చేవాళ్ళం కాదు. దావీదైతే తన మాటలకి ఇచ్చాడు, దేవుని మాటలకి. ఎందుకయ్యా దావీదు గారు నీకు ఎంత పిచ్చి దేవుని మాటలంటే, నేను ఆయన మాటలు వింటే ఆయన వాక్యం నాకు బ్రతికిస్తుంది, ఆ వాక్యం నాకు బాధల్లో ఉంటే నెమ్మదిని దయచేస్తుంది, ఆ వాక్యం వింటే నా జీవితంలో చీకటి ఉంటే నా చీకటికి వెలుగుగా మార్చబడుతుంది, ఆ వాక్యము నా త్రోవకు ఒక వెలుగుగా అంటే త్రోవ అంటే ఏంటి, నడిచే మార్గం. అంటే మనం ఇప్పుడు ఏం గురి గమ్యం తెలియదు ఒక్కోసారి. ఇప్పుడు నేనేం చేయాలి ఈ పరిస్థితుల్లో, ఎలా అడ్రస్ తెలియకపోతే ఎట్లా పోతామమ్మా? నేను అంటూ ఉంటారు కదా, ఎడిట్స్ పెడతాను వస్తావా, ఆడిట్స్ పెడతాను వస్తావా అంటే తెలియకపోతే ఎట్లా వస్తావు? దాన్నే త్రోవ అంటాం, త్రోవ తెలియని స్థితి. అయితే దేవుని వాక్యం అంటే నా త్రోవకి ఏమైందంట, వెలుగయ్యి ఉన్నది. ఆయన మార్గంలో మనం దిక్కు తోచని స్థితిలో మనం ఉండగా ఆయన వైపు చూస్తే, ఆయన దిక్కు వైపు చూస్తే దిక్కు లేని మనకు దేవుడు ఒక దిక్కుని తెరుస్తాడు. ఆమేన్. ఇవన్నీ కానీ మనకు తెలిసిందనుకో, ఇంక వాక్యాన్ని వినకుండా ఇంకేం చేస్తాం? ఏం చేస్తాం? ఖచ్చితంగా వింటాం. ఈరోజు రాత్రి నాకి దేవుడు నాతో మాట్లాడబోతున్నాడంటే నాకేదో ఈ గొప్ప విడుదల విమోచన కలగబోతుందని ఆశతో మనం ముందుగాక. అంతే, ఇంకా ఆశతోనే చూడాలి. యెహోవా కొరకు ఆశ పెట్టుకున్న వారు ధన్యులు. యెహోవా కొరకు, యెహోవా మీద ఆశ పెట్టుకున్న వారిని ఆయన సిగ్గుపరచనీయుడు. ఆయన మాట మీద, ఆయన మీద మనం నమ్మకం ఉంటూ పెట్టుకుంటే సిగ్గు పడనీయుడు. వేరేవాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాను. నేను మీ మీద నమ్మకం పెట్టుకున్నా. 9 గంటలకు స్టార్ట్ చేయమని చెప్పిన పాస్టర్ అమ్మకి. 9 గంటలకు స్టార్ట్ చేయండి, నేను కరెక్ట్గా 10 గంటలకు వచ్చేస్తాను. ఇంకా ఒకవేళ మీరు 11, 10:30 దాకా పాటలు పడినా 10:30కి వాక్యం స్టార్ట్ చేసుకొని 12 గంటలకు అంత కంప్లీట్ చేసుకుందామని. నేను వచ్చి అలా చూస్తే అంతసో ప్రార్థన చేసిన, లాస్ట్ ప్రార్థన ఏమనుకున్నా. చాలాసేపు చేసే ప్రార్థన, ఇది ఆరంభ ప్రార్థనలాగా లేదు నాకు అనిపించింది. ఇది వాడు మా తమ్ముడు చేసేదాకా కూడా తెలియదు నాకు ఇది ఆరంభ ప్రార్థన కదా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సిగ్గుపడాలి. ఎవరు? పాస్టర్. దేవుడు సిగ్గుపడాలి. ఇది చెప్పింటే ఆయనకి చేయలేకపోయిందిరా పాస్టర్ అమ్మ. ఇంక పాస్టర్ అమ్మ ఇంకెందుకు ఇంక ఆ పేరు పిలవడం ఏమికి దండగా. ఎవరున్నా లేకపోయినా, ఎవరు వచ్చినా లేకపోయినా ఏం చేయాలి? చెప్పబడిన తర్వాత దాన్ని కంకణం కట్టుకొని, నడుము కట్టుకొని ఓ దేవవరాల్ని యుద్ధం చేసే స్త్రీలు కావాలి సంఘంలో. ఆమేన్. నేను స్త్రీని కదా, నేనేం చేయను? బండి లేదు కదా, నేనేం చేయను? అన్నిటికీ బండితోనే చేస్తారు పనులు. చెప్పాలి అన్ని బండ్ల ఆధారం కాదు కదా. ఏదన్నా ఇప్పుడు ఇందాక మనం ఏం చదివాం కీర్తన చూడండి, విస్తారమైన జల ప్రవాహములు పొరలి వచ్చినా కూడా అవి వారి మీదకి బండి లేదని లేటు మేము ఎట్టబోయాము, ఇంట్లో తిండి లేదు మేము ఎట్టబోయాము, మేము అది ఎట్ట చేసాము. ఇది భక్తి కలిగిన వారు చెప్పే మాట కానే కాదు. అయితే భక్తి కలిగిన వారు ఏం చేస్తారంటమ్మా? కావున నీ దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మనం భక్తిహీనుల వల్ల దేవుని కంటే కనపడేవారు కాకుండా చేసే ఈ చిన్న ప్రార్థనైనా, కొద్ది ప్రార్థనైనా దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు వింటాడు. ఆ నమ్మకం ఎంతమందికి ఉంది? 2 దగ్గర కూడిన నామమున ప్రార్థన చేయుదురో ఉంటాడంటావు మన మధ్యలో. ఏమో నాకైతే డౌట్, నాకే ఉండబుద్ధి కాల. మీరు మాత్రం కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. సరే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఉంటాను అన్నాడు. మంచిగా ప్రార్థన చేసేవాళ్ళు కాడే ఉంటాను, పాపం లేని వాళ్ళ కాడే ప్రార్థన చేసుకుంటాను నేను చెప్పుడు ఎట్టో చెప్పకుండా ఉండింది మంచిదైంది మనకి. అట్టగాని చెప్పుంటే ఇక్కడికి మనం రావడమే వేస్ట్. నిర్లక్ష్యం చేసే వాళ్ళు ప్రార్థన చేసి నేను చెప్పిన టైం పంపకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం పోయి మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసే వాళ్ళకి అడిగి నేను ఉండను అని చెప్పుంటే ఇక్కడికి రావడం వేస్ట్. నేను ఫోన్ చేసి మీకు చెప్పుంది, ఇంకెందుకమ్మా వేణు నువ్వు అట్ట వెళ్ళిపో, అమ్మ నువ్వు ఇంట్లో ఉండు చెప్పుంది కదా. దేవుని మహాకృప అండి. ఆమేన్.
కృప కలిగిన వాడు. ఎట్లన్నా రాని, లేటుగా రాని, తొందరగా రాని, ఎప్పుడన్నా రాని, ఒకటి ప్రార్థన చేయడానికి కూర్చుంటే ఖచ్చితంగా నేను ఉంటాను. మన దేవునికి మనం ఒక్కసారి వందనాలు చెప్తాం. ఆమేన్. అయితే ఒకటి, ఆయన మన కాడికి వచ్చిన తర్వాత, లేదా మనం ఆయన కాడికి వచ్చిన తర్వాత, మన ప్రార్థనలు వినేదానికి ముందుగా మనలో ఉన్న బుద్ధిహీనతను బట్టి, మనలో ఉన్న నిర్లక్ష్యాన్ని బట్టి, మనలో ఉన్న అవిధేయతను బట్టి మొట్టమొదటి ఆయన దగ్గరకు వచ్చి సారీ ప్రభు అనాలి. ఏమనాలి? ఇది చెప్పడానికి ఎవరికైనా సిగ్గా? నేనేది చెప్తా, ప్రభా పాస్టర్ మనం సక్రంగా తీర్చిదిద్దలేకపోయినా నన్ను క్షమించయ్యా. మీరు ఎంతమంది అంటారు, మేము పాస్టర్ లేడని చెప్పి మేము బాగాలేకపోయినామయ్యా, పాస్టర్ మెసేజ్ పెట్టకపోయిండు, మాకేం తెలుసుద్దయ్యా, ఈ ఆఖరి శుక్రవారం మాత్రం మాకు తెలియదయ్యా. ఎందుకంటే మనందరం హీరోలమి, మన జీవితంలో మన హీరోలమి. ఎప్పుడు మనం విలవంగా చూసుకోము. ఎప్పుడు మనం విలన్లో చూసుకోవాలంటే మనకి ఇష్టం ఉండదు కదా. మనం ఎప్పుడు హీరోలు అవ్వాలంటే అవతల మీద మనం విలన్గా చూడాల్సిందే. పాస్టర్ అయినా డోంట్ వరీ, పాస్టర్ అయినా విలన్గా చూడాలి. ఎందుకంటే మనం హీరోలు కావాలి లైఫ్లో, రైట్? అదిగా దేవుడికి నచ్చేది. మనం విలన్లు అయినా కానీ హీరోలు అయినా కానీ, హీరోలు ఎప్పుడు కాములే. మనం హీరో ఒక్కడే, యేసు ప్రభు. మనందరం విలన్లమే. ఎప్పుడు చర్చిలో ఉన్నప్పుడు హీరోలాగా ఉంటాం, బయటకు పోతే అంతా విలన్లమే. అందుకని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అయినా దేవా మమ్మల్ని క్షమించు, పొరపాటు మా పొరపాటులు క్షమించు, మన్నించు అని చెప్పటం ద్వారా సరేలే తప్పు చేసి నువ్వు అడిగినవు కాబట్టి నేను క్షమిస్తాను అంటాడు మన దేవుడు. ఆమేన్. ఎందుకంటే ఎందుకు ఈ మాట నేను బలంగా చెప్తున్నా అంటే, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమేన్. ఆయన అదే ఆ స్వభావమే మనకు బలం, అంతే, ఇంకేం గొప్పదేం కాదు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏంటో మనకు తెలుసు. దేవుడు అలాంటి వాడు, కోపడతాడు, ఖచ్చితంగా కోపడతాడు. కానీ ఆయన కోపం మాత్రం ఎంతసేపు ఉంటుందటమ్మా? ఒక క్షణం. ఆయన దయ ఆయుష్కాలం అంతా క్షణం కోపడతాడు. 9 గంటలకు రాలేదని చెప్పి కోపడుతుంటాడు ఖచ్చితంగా. కానీ వచ్చిన తర్వాత ప్రభు తప్పింది నన్ను క్షమించంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు దేవుడు మన ఎడల కూడా జాలి పడతాడు. ఐ మీన్ ఇప్పుడు మన అంశం ఏంటయ్యా అంటే, భక్తి కలిగిన వారు ఏం చేస్తారంట చెప్పాల? ప్రార్థన చేస్తారు. భక్తి కలిగిన వారుగా ఈ రాత్రికి మనం మార్చబడతాము గాక. ఎందుకంటే ఒకవేళ భక్తి లేకపోయినా మన జీవితంలో నువ్వు నేను మనం చేసే మన ప్రార్థన మనల్ని భక్తిపరులుగా మార్చాలని దేవుని కోరిక, మన కోరిక. ఐ మీన్ మనందరికి ఆశ ఒకటి ఉండాలి, ప్రార్థిస్తే దేవుడి కార్యాలు జరుగుతాయి అని విశ్వసిస్తున్నాం కదా. అవి వాక్యానుసారంలోకి వెళ్దాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అని కొన్ని మాటలు మీ గమనానికి తీసుకొని వస్తాను. ఆ ప్రయోజనాల్ని చాలా జాగ్రత్తగా వినండి. ఆ ప్రయోజనం ఒకవేళ నీ జీవితంలో జరిగి ఉంటే దేవునికి వందనాలు చెప్పు. ఆ ప్రయోజనం జరగకపోకుండా ఇంకా నీకు ఆగిపోయి ఉండి అసలు దాని దరిదాపులో లేకపోతే అది ఈ రాత్రికాల నా జీవితంలో జరిగించు అని అడుగు. నిశ్చయంగా నా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించును గాక. చూద్దాం ఆ మాటలు చూద్దాం. చూడండి, ప్రార్థించడం వలన కలిగే ప్రయోజనాలు, ప్రార్థన వలన కలిగే ఆశీర్వాదాలు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము త్వరగా చదవాలి. 12వ వచనం. రోమిలికి రాసిన పత్రిక త్వరగా కొన్ని అంశాలు నేను గమనం రాసి పెట్టుకోండి. చాలు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. ఇక నా వైపు చూడండి, ప్రార్థించటం వలన కలిగే ఆశీర్వాదాలు. ఇది మన అంశం. ఈ రాత్రి ఈ ఆఖరి శుక్రవారంలో, ఈ నెల ఆఖరిలో, ప్రతి నెల ఆఖరి శుక్రవారంలో ఎందుకు నేను దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను అంటే, ఒక రకంగా నిజంగా ఇది ప్రయాసతో కూడుకున్నదే కదా. పాపం అది ఆవలింపులు వస్తున్నా, నిద్ర పోకుండా ఉండాలా, ప్రయాసమే కదా, కష్టమే. కానీ దేవుని వాక్యం ఒకటి అంటుంది, క్రీస్తునందు మీరు పడే ప్రయాసం మీకు వ్యర్థం కాదు. ఇది ఒక్కసారిగా నీ కోసం అనుకోవడం పక్కన పెట్టి, పాస్టర్ కోసం అనుకోవడం పక్కన పెట్టి, మోమాటం కోసం వచ్చినని చెప్పి పక్కన పెట్టి, ఇది నా దేవుని కొరకు వస్తున్నాను ఈరోజు దేవుని దగ్గరికి అని, ఇది నేను క్రీస్తు కొరకు, నేను ఈరోజు నిద్ర వస్తున్నా, ఒళ్ళనొప్పులు వస్తున్నా, శ్రమలు వస్తున్నా, ఆకలి అవుతున్నా, ఏమన్నా ఇబ్బంది ఉన్నా నేను తట్టుకుంటాను, నేను ప్రయాసపడడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకున్న వారి ప్రయాసం ఏమాత్రం కూడా క్రీస్తునందు వ్యర్థము కాదు. ఈ రాత్రికాల సమయంలో క్రీస్తునందు నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం కాకుండా ఉండును గాక. చూడండి,
ప్రార్థించడం వల్ల కలిగే ఆశీర్వాదంలో మొదటిదంట, యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు. అందరూ దేవుని ఎడల చేసే ప్రతి ప్రార్థనను ఎవరైతే చేస్తారో వారందరి ఎడల దేవుడు కృప చూపుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఆమేన్. మొదటిగా ప్రార్థించేవారి పక్షమున దేవుడు ఏం చూపిస్తాడంట? కృప చూపిస్తాడు. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకుని బాగా కొద్దిగా లోపలికి తీసుకెళ్తా. ప్రార్థించే వారి ఎడల ఆయన ఏం చూపిస్తారంట? కృప చూపిస్తాడు. ఈ రాత్రి నీకు నాకు కలిగే ఆశీర్వాదం ఏంటి చెప్పానా? ప్రార్థించడానికి వచ్చిన నీ ఎడల దేవుడు కృప చూపించును గాక. అది ఏంటి ఆ కృప అంటే? నేను చాలాసార్లు చెప్పాను. కృప అంటే ఏంటి? మనం దేనికి అర్హులము కామో, దేనికి పాత్రలు కామో దానికి పాత్రలుగా అర్హతగా చేయడమే దేవుని కృప. ఇప్పుడు మనం దేనికి పాత్రలము కామో, దేనికి అర్హులం కామో, ఈ రాత్రికాల సమయంలో దాన్ని కానీ నువ్వు అడగగలిగితే దేవుని సన్నిధిలో దానికి నువ్వు పాత్రుడిగా మార్చే రాత్రి. ఆమేన్. దేనికి పాత్రుడిగా? నేను అనిల్ అమ్మాని కన్నా పెద్దోడు అవ్వాలని చెప్పి కోరుకున్నారు. మళ్ళీ ఈ బెంగళూరులో 10 ఎకరాల చోటు ఉండి సింపుల్గా అడిగేషలొద్దు. నీ జీవితంలో నువ్వు ఒక గురి గమ్యం కలిగి ఉంటావు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఎయిమ్ అనేది ఉంటుంది జీవితంలో కదా. నేను నా జీవితం, నా కుటుంబం ఇదిగో ఆ స్థానంలో ఉంటే చాలు, నాకు ఇంకేం ఎక్కువ వద్దు అని ఉంటుందా లేదా? ఊరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడ సెటిల్ అయిపోతుంది చాలు మాకి. కానీ అది ఆశగానే ఉంటుంది. అప్పుడు అలాంటప్పుడు మనం ఒక మాట పలుకుతూ ఉంటాం, దేవుడు కానీ సాయం చేసి మా జీవితాల్లో కానీ ఇది కానీ దయచేస్తే, మమ్మల్ని కానీ ఆడ కానీ నిలబెడితే దేవుడికి లెక్కలేనని వందనాలు అంటే ఒక్కొక్కసారి మనకేందో నమ్మకం కోల్పోయి దేవుడు సాయం చేస్తే బాగుండు అని అంటాం. అంటే అది ఇంకా మన వల్ల కాని పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టినప్పుడు ఆ స్థితిలో పెట్టడమే దేవుని యొక్క కృప. ఆ కృపను ఎలా పొందుకోగలమంటే, యూదుడని లేదు, గ్రీసు దేశస్తులని లేదు. యూదుడు అంటే ఎవరు? దేవుని ప్రజలు. గ్రీసస్తులు అంటే అన్ని జనులని లేదు. దేవుని నమ్ముకున్నోడని కాదు, నమ్మినోడని కాదు. ఎవరైనా సరే ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసేవారు పక్షమున ఆయన కృప చూపువాడగినాడు. ఐ మీన్ కొన్ని వాటికి మన అర్హత సరిపోదు. కొన్ని వాటికి మనకు అర్హత సరిపోదు. అయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దాని కానీ నువ్వు వ్యక్తపరచగలిగితే, ప్రభా నీ చిత్తమైతే నన్ను ఆ స్థితిలో పెట్టు, నన్ను ఆ స్థానంలో పెట్టు, లేదా మా సంఘాన్ని స్థానంలో పెట్టు, మా సంఘంలో ఉన్న కుటుంబాన్ని స్థానంలో పెట్టు, మా స్థితిగతులు మార్చు, మా బ్రతుకులు మార్చు అని మనం అడగగలిగినప్పుడు కృపలో పొందుకోలేనిదంటూ ఏది కూడా లేదు. దావీదు గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఒకప్పుడు గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు అనుకుని ఉండొచ్చా నేను రాజు అవుతాను అనుకుంటాడా? పొరపాటును లేదు కదా. పొరపాటును కూడా అవ్వదు. గొర్రెలు కాసుకునేవాడేంటి, రాజు అవడం ఏంటి? ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను నేను మీకు. రాజుగా అభిషేకం చేయటానికై సమూయేలు ప్రవక్త దావీదు తండ్రి ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దావీదు యొక్క తండ్రిని పిలుస్తాడు. యెషయా గారు మీరు ఇలా రండి, దేవుడు నన్ను నీ దగ్గరకు పొమ్మని చెప్పాడు, నీ కుమారుల్లో ఒకరికి అభిషేకించమన్నాడు ఇశ్రాయేలు మీద రాజుగా అని చెప్పాడు. ఈయనకి తండ్రి కదా సంతోషపడ్డాడు. నీ కొడుకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ తీసుకొని వచ్చి నిలబెట్టు అని చెప్పాడు. వరుసగా ఒక్కొక్కరు వచ్చేసి నిలబడ్డారు. పెద్దవాడిని చూసి ఖచ్చితంగా ఇంటికి పెద్దవాడు ఈడాడడం, ఇన్నే దీవించేద్దాం. రెండో వాడు వచ్చాడు, వాడు చేసాడు. అయితే దేవుడు వచ్చినంత చూసి నువ్వు ఒడ్డు దిడ్డు చూడమాక, హైటు గీటు చూడమాక, 6 ప్యాకులు 8 ప్యాకులు చూడమాక, వాళ్ళందరూ నేను చెప్తే బాగుండదులే. అప్పుడు సమూయేలు ఆయన కొద్దిగా ఎట్లా ఉంటుంది, ఇంకా అసలు ఏంద్ర దేవుడు ఏంది అభిషేకించమన్నాడు, ఎక్కడికి వచ్చాను ఈయనందరూ నిలబెట్టాడు, వీళ్ళందరూ నేను కాలేదు అంటున్నాడు దేవుడు, వీళ్ళందరూ నాకు ఇష్టం లేదంటున్నాడు, మరి ఇంకెవరుంటారు అంటే ఇంకా సందేహంతో యెషయా గారు నిజంగా ఇంక నీకున్న కొడుకులు ఇల్లేనా, ఇంకెవడన్నా ఉన్నాడా అని సందేహంతో అడుగుతాడు. ఉన్నాళ్ళే వాడు చదువు సంధి లేనివాడు, వాడు అదే అడవిలో గొర్రెలు కాసుకుంటా ఉంటాళ్ళయ్యా, వాడు ఎందుకు లెక్కలేదులే అన్నాడంట. ఏమన్నాడు? వాడు కడసారోడు ఉన్నాడు, వాడు దేనికి పనికిరానుడు, చదువు లేదు ఇది లేదు, వాడు ఎక్కడో అడవిలో తుప్పలలో చెట్లలో గొర్రెలు మేపుకుంటూ నాగరికత లేనివాడు వాడు ఎక్కడో అడవిలో ఉన్నాడు తిరుగుతూ ఉంటే, సరేలే
వాడిని కూడా రమ్మని చెప్పి చూద్దాం, అందరం నిలబెట్టి చూస్తే తర్వాత సంగతి తేలిపోద్దని చెప్తే ఆ దావీదు ఆ వాకిలి గుండా అక్కడ వాకిలి దగ్గరకు వచ్చాడో లేదో, సొలొమోను కూర్చొని అంటే తిష్ట కూర్చొని ఏమన్నా వాళ్ళు ఇచ్చిన స్వీట్ తింటున్నాడో అరిసెలు తింటున్నా నాకైతే తెలియదు. కానీ ఎప్పుడైతే దావీదు వచ్చాడు చెప్పులు ఇటు వదులుతున్నాడంట, సొలొమోను లే, సమయలు లే, అదిగో నేను ఏర్పరచుకున్నవాడు, నేను కోరుకున్నవాడు అతడే, లేచి అభిషేకించని చెప్పాడంట. ఇటు చూశాడంటే ఈయన, ఇటు చూస్తే మూతి మీద మీసాల కూడా లేవు ఆయనకి, పిల్లవాడు. మై గాడ్, ఈడా పిల్లవాడా? నేను ఇంత సోపు చూసి దేవుడు ఎన్నుకోవాలంటే మీసాలు తిప్పి ఉండాలేమో, లేకుంటే సూటు పోటేసి ఉండాలేమో, సేవకుడుగా ఉండాలంటే మంచి అట్టుండాలా, BMW కారులో రావాలేమో, ఇవన్నీ అభినదాబులోను ఎలియాబు వాళ్ళందరిలో ఉన్నాయి. ఇట్టను దేవుడు ఎన్నుకుంటాడంటే అప్పుడు దేవుడు అంటాడు, చూడు నీవు మనుషుల పై రూపమునే చూస్తున్నావు, నేను పై రూపములను చూసేవాడిని కాను. ఇది అతను నా ఉద్దేశంలోనే నెరవేరుస్తాడు, అతను నేను ఎన్నుకొని ఉన్నాను, అతను లేచి అభిషేకించంటే దావీదు అభిషేకించబడతాడు, అన్నీ అయిపోతుంది. కానీ అప్పుడు తెలియదు దావీదుకి నేను పెద్ద రాజు అయిపోతానని. కానీ కొన్ని రోజుల తర్వాత దేవుని సంకల్పం తన జీవితంలో జరిగిన తర్వాత సింహాసనం మీద కూర్చొని ఆలోచిస్తాడు. ఏమంటాడు తెలుసా? దేవా, నేను ఏ పార్టీ వాటిని, నేను ఎంతటి వాటిని, గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను నీవు పిలిచి నీ ప్రజలైన ఇశ్రాయేలును యెరూషలేమును పాలించు రాజుగా నన్ను అభిషేకించుటకు నేను ఏ పాటి వాటిను, కానీ నన్ను ఈ పాటివానిగా నన్ను మార్చింది ఏదన్నా ఉంది అంటే అది నీ కృపే. ఆమేన్. ఏంటంట? అందుకని నీ కృపే నాకు చాలును. కీర్తనలు కొన్ని ఒక అధ్యాయం ఉంటుంది, ఒక అధ్యాయం అంతా అదే ఉంటుంది, నీ కృప నిరంతరముడు, నీ కృప నిరంతరం ప్రతిధ్వనిస్తుంటుంది. చాలయ్యా నా జీవితంలో నీ కృప నాకు ఉండాలి. ఇప్పుడు నువ్వు కూడా ఈ రాత్రికి ఏం పలకాలో తెలుసా? నా జీవితంలో ఏదైతే నేను కోరుకున్న స్థాయిలో పోవటానికి నాకు అపనమ్మకం ఉంటుందో, అనుమానం ఉందో, అది నీ కృపను బట్టి నేను పొందుకుందునుగాక. పలకాలంతే విశ్వాసంతో. ఇంక ఇప్పుడు పలకపోతే ఇంక నేను జీవితంలో అడిగి బాగున్నావు. ఇంతే మేము అంటా ఉండేటప్పుడు దెబ్బల మీద తిరిగే కోళ్ళలాగా బతుకుతూ ఉంటాం, ఇంక జీవితాంతం ఇంతే అంటూ ఉంటాం మేము. ఇంతేది బ్రతుకు. కానీ విశ్వాసంతో దేవుని నోటితో మనం పలకగలిగితే ఏదైనా కానీ నీ జీవితంలో అసాధ్యమైనవి కూడా దేవుడు ఏం చేయగలుగుతాడు? సుసాధ్యం చేయటకు శక్తి కలిగినటువంటి వాడు. ఆమేన్. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి బైబిల్లో. అబ్రహాము జీవితంలో అంతే, జకరియా ఎలిజబెత్ జీవితంలో అంతే. దేవుడు కృపలో పొందుకోలేనిదంటూ ఏదన్నా ఉంది అంటే ఇంక నువ్వు అవిశ్వాస లెక్క. లేదో ఒకవేళ నాలో అపనమ్మకం ఉన్నా యేసునామములో అపనమ్మకం తొలగిపోనుగాక. అయ్యా, నేను అపనమ్మకంతో ఉన్నా ఒకటి మాత్రం నిజం, నీ కృప నాకు చూపిస్తే నా జీవితం మారుతుంది. ఆమేన్. నెంబర్ 1, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటి? ఆయన కృపను మనము పొందుకుంటాం. కాబట్టి ఆయన కృపను మనం పొందుకోవాలనుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టడం మంచిది కాదు. కృపచేత మనం రక్షించబడ్డాం, కృపచేత మనం నీతిమంతులుగా మార్చబడ్డాం, కృపచేతను మనం ఆయన సన్నిధికి రాగలిగాం, కృపచేత ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నాం. ఆయన కృప లేకుండా మనం ఏమీ కూడా దేవుని సన్నిధిలో లేం. కాబట్టి ఆయన కృప సింహాసనం యొద్దకు కూడా మనం రాగలిగాం. ఆయనది ఒక సింహాసనం ఉందంట, ఆయన సన్నిధి, ఆయన ఆలయం అనుకుందాం. దీన్ని కూడా ఏమంటాడు ఆయన? కృపాసింహాసనం. ఈ కృపాసింహాసనం యొద్ద ఎట్లా అడగాలంట? ఏమన్నా అడిగితే బాగుంటుందేమో, పక్కామె ఏమనుకుంటుందేమో, ఈయనేమనుకుంటాడేమో, పాస్టర్ ఏమనుకుంటాడేమో, పాస్టర్ అమ్మ ఏమనుకుంటుందా? అవన్నీ విడిచిపెట్టండి. కృపాసింహాసనం యొద్ద ధైర్యముతో చేరి అడిగేవారు యుద్ధముగాక. ఆమె ఏమంటాట? ఎట్లా ఉండాలా? కృప దగ్గరకు వచ్చిన తర్వాత ధైర్యంతో అడిగి ఏదైనా కానీ. కుష్టివేదోడు వచ్చాడండి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. వాళ్ళకి తెలుసు జీవితంలో శుద్ధుడిగాడని, కానీ దేవుని దగ్గరకు వచ్చాడు అంతే, అడిగాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయంటే ఆయన అట్లాంటి వాడంటే ముట్టి వెంటనే నాకు ఇష్టమైన శుద్ధుడిగా. ఆమేన్. మనం అడగాలే కానీ నువ్వు ఎందుకు అడుగుతున్నారా? రేపు కుష్ఠవ్యాధికి అసలు బాగుపడతామంటారా? కుష్ఠవ్యాధి వస్తే ఇంతే కదా, అది పోయేదే కదా అన్నాడా దేవుడు? అన్నాడా? ఆ రోజుల్లో మందు లేదు. ఈ రోజుల్లో అంటే ఏదో సలహాలు ఇస్తాం, అలా హాస్పిటల్కి పో, బోరింగ్ హాస్పిటల్కి పో, ఈ హాస్పిటల్కి పో, కుష్ఠవ్యాధి హాస్పిటల్కి పో, మంచి మెడిసిన్ ఇస్తారు పో అంటాం. ఆ రోజుల్లో మెడిసిన్ లేదు. ఆ కుష్ఠవ్యాధి వస్తే వాడికి కుటుంబం ఉన్నా, భార్య ఉన్నా, బిడ్డలున్నా, ఎంతమంది ఉన్నా ఆ కుటుంబం త్రోసివేసి పడి ఊరు వెలుపలికి వెళ్ళిపోవాల్సిందే. వాడికి ఒక ఆశ, ఏమి? కుటుంబాన్ని విడిచిపెట్టినా, ఇంటిని విడిచిపెట్టినా, బిడ్డలు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, వాడికున్న జబ్బును బట్టి బయటికి వెళ్ళిపోయాడు. కానీ
కానీ ప్రేమ, మమకారం, ఆప్యాయత, కుటుంబం మీద ఉన్నటువంటి అనురాగం మాత్రము వదులుకోలేకపోతున్నాడు. ఊరు బయట పాపం వాడు ఎంత బతుకుంటాడు. ఒకసారి లోతుగా దాన్ని అర్థం చేసుకోండి. వాడు ఎంత నలిగిపోయి ఉంటాడు, వాడు ఎంత మదన పడిపోయి ఉంటాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్యా నేను నా భార్యను కలవాలి, నా బిడ్డలను కలవాలి, నా కుటుంబాన్ని కలవాలి, నా ఇంట్లో వాళ్ళందరినీ నేను కలవాలి, నేను వాళ్ళు చాలా మిస్ అయిపోతున్నాను వారిని అన్నీ చెప్పుకోలేదు. కానీ ఒక్క మాటలో దేవుడు అర్థం చేసుకున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయండి. శుద్ధుడైతే వాడు ఏమవుతాడు? పరిగెత్తుకుని వెళ్ళి తన కుటుంబంతో, తన భార్యతో, తన బిడ్డలతో, తన కుటుంబాలతో, తన సంబంధికులతో, తన ఊరిలో, తన ఇంటిలో చేరి సంతోషం గడపాలని వాడు ఆశ. ఏంటి అంటే వాడి హృదయంలో ఎంతో వేదన ఉంది, ఎంతో బాధ ఉంది. ఆయన నుంచి దేవుని దగ్గర వ్యక్తపరుచుకున్నాడు. కానీ అడిగిన వారికి దేవుడు కృప చూపించేవాడు. యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు. కానాను స్త్రీ నుంచి ఎక్కడి నుంచో వచ్చిందంట ఒక స్త్రీ. ఎక్కడి నుంచి? కానాను స్త్రీ నుంచి, కానాను దేశం నుంచి వచ్చిందంట. కానాను అనే దానికి అర్థం మీరు గుర్తు వేసుకోవాలి. కానాను అనగా విగ్రహారాధికులు లేదా దేవుడు అంటే భయం లేని ప్రజలు. అందుకని అలాంటి దేశంలో నుంచి అబ్రహాం తీసుకొని పోయి నీ సంతతికి నేను దీన్ని స్వాస్థ్యముగా ఇస్తానంటాడు. కానాను దేశం నుంచి ఒక ఆమె యేసుప్రభు దగ్గర పరిగెత్తుకొని వచ్చిందంట. ప్లీజ్ నా బిడ్డకి సహాయం చేయి. ఎవరమ్మా నువ్వు? ఏ ఊరు నీది? నేను ఇక్కడ దాన్ని కదయ్యా, మేము ఇక్కడ ప్రజల వారం కాదు, నేను కానాను దేశంలోంచి వచ్చిందని. అంటే కానాను దేశమా? అలా మాకు దానికి సంబంధం లేదు కదమ్మా. ఇప్పుడు రేషన్ కార్డు నేను తీసుకొని వచ్చి, లేదంటే ఊర్లో ఇంకొకటి తీసుకొని వచ్చి నేను బెంగళూరులో యూజ్ కావాలంటే అవుతుందా? ఆంధ్రాదే అంటారు, కర్ణాటకదే అంటారు కదా. అంటే దేవుడు కూడా చూడండి, ఆమె వచ్చిన తర్వాత ఆమెలోని విశ్వాసాన్ని పరీక్షించి చూశాడు. ఆమె ఎట్లా విశ్వాసంతో వచ్చిందో చూడండి దేవుని దగ్గరికి. ఎక్కడో నేను అన్ని రాళ్ళు కదా, ఆయన దగ్గరకు పోతే అసలు ఒప్పుకుంటాడా? నువ్వెవరు అమ్మా, నువ్వు మా దేశం కాదు, మా భాష కాదు, మా ప్రజలు కాదు, గెటౌట్ అంటాడు అని అనుకోలేదు ఆమె. అన్నీ దేవుని విశ్వాసంతో వెళ్ళిపోయింది అంతే. నమ్మకంతో దేవుని కృపను ఆశ్రయించింది అంతే. దేవా నా బిడ్డను బాగు చేయాలి. ఆయన అంటాడు, అబ్బో నీకెంత నమ్మకం అమ్మా, నీవు స్వస్థ పొందుకొని పోయేది గొప్పతనం కాదు, నీలో ఉండే విశ్వాసము సకల లోకానికి తెలియాలని చెప్పి అక్కడ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? కుక్కలకు పిల్లలకు పెట్టాల్సినది తీసుకొని పోయి కుక్కలకు పెట్టడం ఏమాత్రం కూడా యుక్తం కాదు అని చెప్తాడు. అప్పుడు ఆమంటది, నిజమే, నువ్వు చెప్పింది నిజమేనయ్యా. కుక్కలకు పెట్టాల్సింది పిల్లలకు పెట్టేది, పిల్లలకు పెట్టాల్సింది కుక్కలకు పెట్టేది మంచిది కాదు. కానీ కుక్కలు ఉంటాయి చూడండి, పిల్లలు తింటూ ఉంటే వారు తినేటప్పుడు రాలి ఏమన్నా కింద పడితే తినాలని ఆశతో కుక్క ఎదురు చూస్తుంటుంది కదా, అలాంటి కుక్క నేనే కుక్కనయ్యా అన్నదంట. మీరు ఎంతమంది తగ్గించుకుంటారమ్మ దేవుని దగ్గర? కృపకు పాత్రలు అవ్వాలంటే దేవుడు కృప ఊరకనే చూపివ్వడు. ఎందుకంటే ఈ రోజుల్లో, పర్టికులర్గా ఈ రోజుల్లో కృప దేవుడు అందరికి చూపిస్తున్నాడు. కానీ ఆ కృపను చాలామంది నిరర్థకం చేస్తున్నారు. ఆ కృపను ఏం చేస్తున్నారంట? నిరర్థకం చేసుకుంటున్నారు. కాబట్టి అందువలనే మన జీవితాల కార్యం జరగట్లేదు. మనం అడుగుతూనే ఉంటాం, జరగట్లేదు. కోరుకుంటూనే ఉంటాం, పొందట్లేదు. ఆశపడుతున్నాం, తీరట్లేదు. కారణం ఏంటి? కృపలో ఉన్నాం. కానీ దేవుడు ఇచ్చిన కృపను మనం ఏం చేస్తున్నాం? నిరర్థకం చేస్తున్నాం, అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ కృపలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా చేరలేకపోతున్నాం. అయితే ఆ కృప ఈమె వచ్చిన తర్వాత ఇడిచిపెట్టుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఆ కృప నేను ఈరోజు ఏ విధంగా అయినా సరే నేను పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రోసపడే సమయం ఇది కాదు, ఆవేశపడే సమయం ఇది కాదు, పట్టింపులకు పోయే సమయం ఇది కాదు. ఈ సమయంలో ఎంత తగ్గితే అంత మంచిదని భావించింది. ఆమెన్. ఎప్పుడైతే ఆమె తగ్గించుకుందో, అమ్మా నీ విశ్వాసం గొప్పది, వెళ్ళు నీ కుమార్తె బాగుపడినదని చెప్తాడు. ఆమెన్. చూడండి, దేవుడు కృప చూపించే విషయంలోకి వస్తే రాజీ పడేవాడు కాదు. మనం ప్రార్థించే విషయంలో రాజీ పడతామేమో కానీ, ఆ కృప దగ్గరకు వచ్చి ధైర్యంతో అడిగే దాంట్లో మనం రాజీ పడతామేమో కానీ, కృప చూపించే విషయంలో పొరపాటును కూడా దేవుడు ఎప్పుడు కూడా వెనకాడేవాడు కాదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన వలన, పర్టికులర్గా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన వలన నీకు నాకు మనందరం కలిగే ఆశీర్వాదం ఏంటి? కృపను పొందుకుంటున్నాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను కాక. నెంబర్ 2, రెండోది చూడండి అమ్మా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. త్వరగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చాలమ్మా. ఏం చేస్తుందట? ప్రార్థన మన హృదయములకును మన తలంపులకును ఏమిస్తుందట? కాపుదల ఇస్తుందంట. కాపుదల. దేనికి కావాలి కాపుదల? బాగా డబ్బు ఉన్నోడు ఇంటికి ఏం కావాలి? బాడీ గార్డ్, సెక్యూరిటీ గార్డ్ కావాలి. డబ్బు ఉన్నటువంటి ఏటీఎంలు కానీ బ్యాంకులకు కానీ ఇంకొకటి కానీ సూపర్ వాళ్ళకి ఏముంటారు? ఎవరు ఉంటారు? సెక్యూరిటీ ఉంటారు కదా. ఎందుకని ఎప్పుడన్నా ఆలోచించారా? బట్టి మనకు బేసిక్ అర్థమైపోద్ది ఎందుకు సెక్యూరిటీ ఉంటారని. ఎవరో తలమాసినోడు ఇంకొకడు రెండు పోయి జేబులు పెట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోవచ్చు. అందుకనే వాళ్ళు అక్కడ నిలబడి ఉంటారు. ఇప్పుడైతే ఇంక పాపం వాళ్ళు కూడా కళ్ళు కప్పించి ఎత్తుకొని జంపు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పి ఈ మిషన్లు వచ్చాయి. టొయ్య నరుస్తాయి. ఏమైనా జేబులు పెట్టుకొని పోయింది అనుకో, ఆ పాప ఏంది నీ జేబులో ఉంది, నీ బ్యాగులో ఉందని చెప్పి అక్కడికక్కడే ఆపేస్తూ ఉన్నారు. దేనికి ఆ సెక్యూరిటీ? లోపల ఉండేది ఏది కూడా అపహరించబడకూడదని. విలువైనది కానీ విలువలేని ఏదైనా కానీ అది వెలబెట్టింది కనుక అది పొరపాటును కూడా అది దుష్టుల చేతికి దొంగల చేతికి చిక్కబడకూడదని ఏం చేశాడు? ఒక భద్రతను పెడుతున్నాడు. ఇంతే మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఇంతే. ఇంక భౌతికంగా మనం చూసి నేర్చుకోవచ్చు ఇవన్నీ. నువ్వు నేను చేసే ప్రార్థన మన హృదయానికి, రెండవదిగా మన తలంపులకి ఏముంటుందంట? ఒక బాడీ గన్ ఇస్తారంట దేవుడు. అవసరమా మనకి? అవసరమా? మనకు బాడీ గార్డులు అవసరం ఉంటాయా? ఏమి వద్దు, నీకే పెట్టుకుంటే మంచిదే కదా. దేవుడు ఇస్తానంటుంటే మీకెందుకు వద్దంటున్నా నాకు అర్థం కావట్లేదు. దేవుడు ఇస్తాడు, దేవుడే జీతం ఇచ్చుకుంటే పర్వాలేదంటారా? చూడండి, హృదయం అంటే తలంపులు అంటే వివరించడానికి సమయం లేదు కానీ క్లుప్తంగా చెప్తాను. హృదయము అన్నిటికంటే ముఖ్యమైనది. మోసగా తర్వాత సంగతి. హృదయం అన్నిటికంటే ఏంటంటే ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనదంటే హృదయంలో నుండి జీవధారలు బయలుదేరున్నట్టుంది వాక్యం. హృదయంలో నుండి ఏం జరుగుతాయంట? జీవధారలు. మీకు అర్థమవుతుందో లేదు, మన సైన్స్ ప్రకారం చూసుకుందాం. మన హార్ట్ ఏం చేస్తుంటుంది? లోపల బ్లడ్ని ఏం చేస్తుంటుంది? అది కొట్టుకుంటూ బ్లడ్ సరఫరా చేస్తుంటుంది మనకి, బ్రెయిన్కి కానీ బాడీకి అన్ని పార్ట్స్కి. ఆ సరఫరా చేయడం ఆపేస్తే దాన్ని అంటున్నారు ఇప్పుడు అటాక్ అయిపోయా, పడిపోయా, ఉన్న చోట్లోనే పడిపోయా. జీవధారలు ఏం చేస్తున్నట్టు? బయలుదేరుతుంటాయి. దాంట్లో నుంచి మనిషి జీవించడానికి కావలసినటువంటి ఆ ప్రాణవాయువును అదేం చేస్తుంది? పంపు చేస్తూ ఉంటుంది ఎప్పుడు మనిషికి. అది మనకు తెలిసిన సైన్స్. అయితే యేసుప్రభు కూడా ఒకసారి అంటాడు, హృదయంలో నుండి అనేకము బయటకు వస్తాయంట. ఏమొస్తాయంట? చాలా చెప్పాడులే, కానీ సింపుల్గా చెప్పేశాడు దేవుడు. అనేకం వస్తాయంటే మనం మాట్లాడే మాటలు ఉన్నాయి కదా, మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే ఆలోచనలు. ఒక మనిషిని చూస్తేనే మనం ఫస్ట్ ఏం వేషం చేస్తాం? అందరూ కొంతమంది అంటూ ఉంటారు నా కాడికి వచ్చి, ఎప్పుడైనా చెప్పులు మంచి వేసుకోవాలని. ఎందుకు? ఫస్ట్ ఎవడైనా వచ్చి చూసేది విలువ ఇవ్వాలంటే ఏం చూస్తారంట? చెప్పులు చూస్తారు, కాళ్ళు చూస్తారంట. కాళ్ళు సరి చూసి వీడి చెప్పులను బట్టి వీడికి విలువ ఇద్దామంటాడంట. అందుకని అప్పు చేసినా పర్వాలేదు 5,000 చెప్పులు తీసుకోండి. ఏం చేయాలంట? చెప్పులు చూస్తారంట. కానీ బుద్ధి కలిగినోడు ఏం చూస్తాడు? మాట చూస్తాడు. మనమందరం ఏం చూస్తాం? బైబిల్ ఇందా మనం చూసాం కదా, సమూయేలు ప్రవక్త, ఆయనే పోయి మోసపోయాడు. ప్రవక్త అయ్యండి ఏం చూశాడు? హైట్ గీటు చూసి ఆయనే మోసపోయాడు. ఇక మనదొక లెక్క. ఏమ్మా, మనదొక లెక్కన మనమైతే ఏం చూస్తాం? ఫస్ట్ అయ్యే చూసేది. వీళ్ళు మనకు సరిపోతాడా? మనం వీళ్ళతో మాట్లాడొచ్చా? వీళ్ళు మన ఫ్రెండ్షిప్ చేయొచ్చా? లేకుంటే వాడికి అంత రేంజ్ ఎందుకు, వాడితో వాళ్ళతో మనకెందుకు అనుకుంటామా లేదా? అనుకోకపోతే మంచిదేనా నువ్వు? మనం ఏంది, మన రేంజ్ ఏంది అనేవాళ్ళు ఈ రోజుల్లో. హృదయంలో నుండి సమస్తమును బయలుదేరుతాయి. అవి బయలుదేరి ఏం చేస్తాయి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అవన్నీ బయలుదేరి మనిషిని అపవిత్రం చేస్తాయి. నరుని హృదయంలోని అనగా మనుషుని హృదయంలోని దురాలోచనలు. ఇంకొక సెట్ ఉంటుంది, అక్కడ ఒక ప్యాక్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్యాక్ లాగా. ఇప్పుడేది వచ్చాయి కదా, 379 రూపీస్ రీఛార్జ్ చేపిస్తే 2 GB డేటా ఫ్రీ, 100 SMS ఫ్రీ,
అన్లిమిటెడ్ కాల్ ఫ్రీ, ఏ ప్యాకులు వచ్చాయి. మన హృదయం కూడా కొన్ని ప్యాకులు రీఛార్జ్ చేసుకోవచ్చు, తెలుసో లేదే మీకు. 2 ఉన్నాయి, శరీర కార్యములు, ఈ 2 ప్యాకులు ఉంటాయి. ఇప్పుడైతే చాలా ఉన్నాయి, జియో ప్యాకులని, ఎయిర్టెల్ ప్యాకులని, ఏదో ఒక లిస్ట్ ఉంటుంది. డేటా ప్యాక్ ఒకటి, అన్లిమిటెడ్ ప్యాక్ ఒకటి, ఇంకా ఏదేదో ఉంటాయి. మన హృదయానికి ప్యాకులు మాత్రం ఉండేది 2. ఏముంటాయి? మంచి అయినా చెడైనా. ఇవన్నీ మనుషులు హృదయం నుంచి బయటకు వస్తాయి. ఇవన్నీ మనుషుని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. తలంపులు కూడా అలాంటివి. ఈ తలంపులకు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? ప్రార్థన ద్వారా కాపుదల పెట్టి. తలంపులు ఎందుకయ్యా, దేనికయ్యా అంటే ఒక్కొక్కసారి ప్రార్థన లేకుండా తీసుకునే నిర్ణయాలు, దేవుని చిత్తము ఎరగకుండా తీసుకునే ప్రతి విధమైన ఆలోచనలు ఒకసారి మన జీవితానికి ఏం కలిగిస్తాయి? తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. ఇక్కడ నిలబడి నేను కూడా చెప్తున్నా కదా, ఒకప్పుడు బుద్ధిహీనంగా మనం ఒకసారి ఆలోచన చేస్తాం. ఎవడన్నా ఏదన్నా కావాలంటే ఏం చేస్తాం? ఇదిగో తీసుకో, ఎత్తుకొని వెళ్ళు. వివేచన లేకుండా, ఆలోచన జ్ఞానం లేకుండా మనం ఏం చేస్తాము? ప్రతి వారికి ఏదో ఒక రీతిగా ఇచ్చేసి మనం ఏం చేస్తాం? నష్టపోతూ ఉంటాం కదా. ఆలోచన శక్తి లేకపోతే కూడా చాలా ప్రమాదం, రైట్? అందుకని ఏది మంచి ఏది చెడు అనేది వివేచించే జ్ఞానము హృదయం మనకు ఉండాలి. ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అనే తలంపులు కూడా మనకి ఉండాలి. ఇప్పుడు దేవుడు అంటాడు, ప్రార్థన ద్వారా మనం అడగాలో ఏం అడగకూడదు, ఏ రీతిగా ఆలోచించాలో ఏ రీతి ఆలోచించకూడదో ప్రార్థన ద్వారా మనం దేవుని సన్నిధిలో కాపుదల మనం పొందుకోగలం. ఎప్పుడైనా కానీ ఒక తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఒక తొందరపాటు మాట్లాడకుండా, ఒక తొందరపాటు కార్యాలు మన జీవితంలో జరిగించకుండా ఉండాలి అని అంటే వివేచన జ్ఞానం కావాలి. ఆ వివేచన జ్ఞానం అనే తోడు ఎప్పుడు దేవుడు మన తలకు పెడతాడు. నేను ఈ మాట ఎప్పుడు చెప్తున్నాను తెలుసా? అది అంటారు చూడు, సగం జీవితం సంకనాకిపోయి, బ్రతుకు బస్టాండ్ పాలైపోయి, లాస్ట్ చివరిలో జ్ఞానం తెచ్చుకొని, సొలొమోను ప్రసంగి చదివారు కదా, ప్రసంగి సామెతలు చదివారు కదా, ఎంతమంది చదివారు? అట్లా అంటాడు ఆయన, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఏమంట? సమస్తం వ్యర్థమే. సూర్యుని కింద భూమి మీద జరిగేది ఏది కూడా ప్రతిని పరీక్షించి తెలుసుకున్నాం, సమస్తం వ్యర్థమే. మరి ఇంకేంటయ్యా ప్రయోజనం? అంత వ్యర్థం అంటే ఇంక మనిషి ఎందుకు? ఇంక బతకడం కూడా, పుట్టడం కూడా దండగే కదా. కాదు, ప్రసంగిలు అంటాడు, ప్రతి ఒక్క మనుషుడు దేవుని మాటలు వినుచుంటూ ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొనొచ్చు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే యావత్తు మానవాళికి దేవుడు విధించిన విధి. దీన్ని గైకునేవాడు తన జీవితంలో క్షేమంగాను, సురక్షితంగాను, ప్రశాంతంగాను బ్రతుకుతాడు. దానికి మించి మనం చేసుకునేవన్నీ కూడా ఏం చేస్తామంట? నష్టాలు తెచ్చుకుంటాం, ఇబ్బందులు తెచ్చుకుంటాం. అలాంటి ఇంకా రాబోయే రోజుల్లో నెక్స్ట్ మనం తీసుకునే ఆలోచనలు, మనం తీసుకునే తీర్మానాలు, మనం తీసుకునేటువంటి ప్రతిదీ కూడా ఏం కాకూడదు? నష్టం కలిగించేటట్టుగా ఉండకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మన జీవితం ఉన్నతంగా ఉంటుంది, స్థిరపరచబడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది అన్నదానికి తలంపులకు కావలసినటువంటి జ్ఞానము దేవుడు మనకి దయచేయునుగాక. నేను ఈ మధ్య దేవుడి దగ్గర అదే అడిగేది, ఎప్పుడైతే జ్ఞానమే జ్ఞానం లేకపోయింది అనుకో, నేను బలిపెట్టింది ఏం చెప్పగలుగుతాను? ఏం చెప్పలేను. మీకు తెలుసో లేదో, నేను ఎప్పుడైతే ఈ పనికి జాయిన్ అయినానో బైబిల్ చదవడం కూడా కరువు అయిపోయింది నాకు. రియల్లీ చెప్పుకోవడానికి కూడా సిగ్గుపోను. నేను చదవాలని ఆశపడుతున్నప్పటికీ కూడా, చూడాలని ఆశపడుతున్నప్పటికీ కూడా దొరకట్లే. కానీ నా జీవితంలో దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, నేను భక్తిహీనుడినై ఉండగానే బైబిల్ ఇంచుమించు 13 సార్లు చదివాను. నేను బైబిల్ని ఎన్నిసార్లు? మీరు ఎంతమంది చదివారు? ఎంతసార్లు చదవమంటారు? ఒక్కసారి చదివాళ్ళకి వయసు అయిపోద్ది. ఇంకా చదవమనుకునే లోపల వయసు అయిపోద్ది మీకు. అప్పుడు కళ్ళు కనపడం ఇంకా బైబిల్ చదవాలంటే. సరే, పక్కన ఒకసారి చదివించుకుందాం అనుకున్నట్టు చెవులిని పడవు, మళ్ళా చెవులిని పడవు. ఏమ్మా చెప్పాలా? అందుకని ఇప్పుడే ఏం చేయాలి? చదవండి. నేను చెప్తాను, నేను భక్తిహీనుడై ఉండగానే పరిశుద్ధ గ్రంథాన్ని నేను ఇంచుమించు 13 సార్లు చదివా.
ఇప్పుడు నేను బైబిల్ చదవలేని సందర్భం, నాకు ఈ అవకాశం సాతాను నన్ను రకరకాలుగా నన్ను బంధించినప్పటికీ కూడా ఒకప్పుడు దేవుని సన్నిధిలో లేకపోయినా నేను లోకంలో ఉండే ఆయన మాటలు ధ్యానించిన మాటలు ఈరోజు నేను కూర్చొని ఎక్కడున్న ఏ స్థలంలో ధ్యానించడానికి నాకు ఆధారమైనవి. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్న ఫలంగా నేను ఎక్కడికి పరిగెత్తాలి, వాక్యం చెప్పాలంటే ఎట్లా, వాక్యం చెప్పాలరా నాయన అంటే నేను సిద్ధపడలేదంటాం టక్కన, నేను సిద్ధపడలా. అందుకని ఏ సమయంలో దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టుకుంటాడో తెలియదు, ఏ సమయంలో ఎక్కడ నిలబెట్టుకుంటాడో మనకు తెలియదు. ఆ సమయం రాకముందే మనం సిద్ధపడి ఉండేవు కాక. ఏంటంటే ఎక్కడ ఉండాలంట, ఏ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తాడో, నన్ను పిలుస్తాడో, ఎవరిని పిలుస్తాడో తెలియదు. ఆయన పిలిచినప్పుడు టక్కన లేసి ఏమనాలి, నేనున్నాను ప్రభువా, ఆమేన్, నేనున్నాను అని చెప్పగలగాలి. అది ఉండాలంటే ముందుగానే ప్రిపరేషన్ అయ్యి ఉండాలి కదా, ప్రిపరేషన్ అయ్యి ఉండాలి. ఏది రాకుండా ఏమి చేయలేము. చేయగలుగుతామా? ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకున్నాడు కంప్యూటర్ పని చేయగలుగుతాడు. ఇప్పుడు నేను పోయి కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చొని నేను కూడా చేస్తానంటే మరి ఆన్ ఆఫ్ పేడ ఉంది చెప్పరా అనాలి. ఇంకా ఆన్ ఆఫ్ పేడ ఉంది, నువ్వు లేచి పోరాట ఫస్ట్ ఆన్ ఆఫ్ తెలియకుండా వచ్చి కుర్చీలో కూర్చున్నామంటారు. అది అవమానం కదా, అవమానం కదా. తెలుసుకొని పోయిందనుకో, నేర్చుకొని పోయిందనుకో, నాకు అది ఈజీగా ఉంటుంది. కనుక ఈ తలంపులు, హృదయము చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుని సన్నిధిలో. ఇన్ని దినాలు మన జీవితంలో, మన బ్రతుకుల్లో బుద్ధిహీనత ద్వారా తెచ్చుకున్న నష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇది మొదలుకు నా జీవితంలో ఇదిగో ఫలాని అనాలోచితమైన ఆలోచన ద్వారా, వివేచన లేని ద్వారా నా జీవితం చాలా నష్టం కలిగింది. ఇక నుంచి నా జీవితంలో నష్టాలు కలగకుండా నాకు మంచి జ్ఞానంతో కూడుకున్నటువంటి తెలివితేటలు నాకు దయచేసి ఆయన అడిగేవారు ఉండాలి. ఆమేన్. అలా అడిగితే ఆయన ఏమిస్తారంట, ఎవరు నమ్మకరా నాయన, తొందరపడి ఎవరినంటే వాళ్ళు నమ్మకాకు అని ఎవరిని చెప్పాడు దేవుడు? మీరు బైబిల్లో చూపిస్తామేం సరిపోదు. కానీ ఒక మాట అంటాడు, భార్యలు కోప్పడతారేమో పాపం, నీ లోగిట నీ భార్యను కూడా నువ్వు నమ్మద్దు అంటాడు దేవుడు. ఏం చేయాలమ్మా మిమ్మల్ని నమ్మం. నా స్టోర్లో ఒకడు ఉంటాడు, ఎప్పుడు ఒకటే మాట అంటాడు, సార్ నన్ను నమ్మనల్లా సార్ అంటాడు. ఎప్పుడు చూడండి అదే మాట అంటుంటాడు నన్ను. ఆయన నన్ను ఊరని నేను దేవుడిగా కనపడతాను నీ కంటికి, నన్ను ఎవరు నమ్మన్నా, ఏమన్నా నమ్మకం, నన్ను నమ్మని ఏమన్నా బోర్డు ఏమో తగిలించుకొని తిరుగుతున్నాను పంపదీసి నేను. ఆయన నన్ను నమ్మక, ఫస్ట్ నిన్ను నువ్వు కూడా నమ్మకాక, నువ్వు దేవుని నమ్ము ఫస్ట్ అని చెప్పిన. కరెక్ట్గా వెళ్ళేది అంటాడు. మళ్ళీ ఒక గంట అర్ధగంట అయితే నేను ఎవరితో వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే నా గురించే కదా అక్కడ మాట్లాడింది నువ్వు అంటాడు. మళ్ళీ నేను ఏదో విషయం మాట్లాడుతున్నా ఇక్కడ, సార్ నాకు గొత్తు సార్, నీకు నన్ను బగ్గి అయినా మాట్లాడేది సార్, నిన్ను నమ్మాలా సార్ అంటాడు. మళ్ళీ చూడండి, మానవుల జీవితంలో ఎలాంటి ధోరణిలో ఉన్నారంటే, కానీ మనం నమ్మాల్సింది ఎవరిని? దేవుని నమ్మేవారు ఉండాలి. ఆయన నడిపించే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఆమేన్. ఈ ఆలోచన కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ మీద నేను దృష్టి నిలిపి నేను నీకు ఆలోచన చెప్పేదను. అంత మాత్రమే కాదు, నీవు నడవలసిన మార్గాన్ని కూడా నేను నీకు, అది కదా. ఇప్పుడు మనం మన ఆలోచన బట్టి నడిస్తే నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కరోనా టైంలో బయటికి తిరగొద్దురంటే నేను తిరుగుతానంటే ఏం తిరిగి ఏమవుద్ది? కరోనా వస్తుంది. ఆడ తిరిగి ఏడ తిరిగి తగిలించుకొని వచ్చి ఇంట్లో భార్యలు తగిలించి, పిల్లలు తగిలించి, అందరు తగిలించి మూల బండ పెట్టి బుద్ధిహీనంగా తిరగొద్దు. నీ ఆయుష్ కన్నా నువ్వు ముందుగానే ఎందుకు పోతా ఉంటుంది బైబిల్లో. బుద్ధిహీనతతో కూడుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు చాలామంది క్రైస్తవులకు అనేక మందికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు నేను చేసే ప్రార్థన ద్వారా రెండవ పొందుకునే ఆశీర్వాదం ఏంటంటే, నా తలంపులకి ఏం కావాలి? నీ తోడు కావాలి. నేను చేసే నా ప్రార్థన ద్వారా, దేవా ఈ లోకంలో నేను ఏ రీతిగా ఆలోచిస్తే నా జీవితం కట్టబడుతుంది, నా కుటుంబం కట్టబడుతుంది, నా బ్రతుకు కట్టబడుతుంది, నీ సమాజంలో ఏ రీతిగా నేను గొప్పవానిగా నిలబడగలుగుతాను, ఆ జ్ఞానం నాకు దయచేయి అని చేస్తే, ఆ ప్రార్థన చేస్తే ఆ జ్ఞానం దేవుడు మనకు దయచేయను గాక. సొలొమోను రాజు దేవుని దగ్గరకు వచ్చి అదే అడిగాడు, నీకేం కావాలి చెప్పు సొలొమోను అని. ఏమన్నాడు? వచ్చే ఆఖరి శుక్రవారం ప్రార్థన లేకుండా క్యాన్సిల్ చేసేయ్యా. అడగదామా? ఇదేదో చాలా బాధగా ఉంది మాకే. లేకుంటే కొంతమంది అతిథులు ఉంటారు అనుకో, ఆదివారం అనేది లేకుండా తీసేసేయ్యా. సరేలే తీసేస్తలేరు, ఫస్ట్ నిన్ను తీసేస్తే సరిపోద్ది అంటాడు. అసలు భూమి మీద నిన్ను లేకుండా తీస్తే సరిపోద్ది అంటాడు. అయి కాదు,
ఏది అడగాలో ఏది అడగకూడదో మనం నేర్చుకుని ఉండాలి. అందుకని సొలొమోను ఏమడిగాడంట దేవుని దగ్గర? జ్ఞానం దయచేయ. ఎందుకయ్యా జ్ఞానం అంటే, ఏ విధంగా పరిపాలన చేయాలో నాకు ఆ జ్ఞానం ఇంపార్టెంట్. డబ్బుతో కాదు, బంగారంతో కాదు, వెండితో కాదు, హోదాతో కాదు, స్థాయితో కాదు. ఏంటి? నేను దాంతో బట్టి నేను బ్రతకలేను, నాకు జ్ఞానం దయచేయన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో మన కుటుంబంలో నష్టపోకుండా ఉండాలి అంటే మన తలంపులకు ఏం కావాలంట? జ్ఞానం అనే కాపుదల కావాలి. అది ప్రార్థన ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన కాక. మూడవదిగా చూడండి, మూడవది మాట అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. నేను క్లుప్తంగా చెప్పి ముగిచ్చేస్తాను త్వరగా. చాలు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. మూడవదిగా ప్రార్థన చేస్తే కలిగే ఆశీర్వాదం ఏంటంటే ధైర్యాన్ని ఇస్తుంది. ఆమేన్. ఏం చేస్తుందంటమ్మా? ఏ విషయంలో మనం భయపడుతున్నాం. కొంతమందికి భవిష్యత్తు అంటే భయం. మన జీవితం ఏమైపోతుంది, ఎట్లయిపోతుంది, ఏందో అనుకుని అన్నీ రివర్స్ అయిపోతున్నాయి, అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురొస్తున్నాయి. ఒక్కోసారి మన జీవితం గురించి అనుకుంటే మనకే జ్వరం వచ్చేసినట్టు అయిపోద్ది. మనకే భయమే వస్తుంటుంది, ఒంట్లో వణుకు పుడుతుంటుంది. ఏంది ఈ పరిస్థితి, ఎట్లా, ఏం చేయాలి అని అనుకునేటి చక్కటి పరిష్కారం ఏంటుందంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఒక మనిషి ఎప్పుడైనా తన జీవితంలో చూడండి, మనకు భయం పెట్టే పరిస్థితులు నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా రాని, అప్పుడే మనం భక్తి వాళ్ళకి మారిపోవాలి. ఆమేన్. భయపెట్టే సమస్య నీ జీవితంలో, నా జీవితంలో ఏది వచ్చినా వెంటనే నాకు ఈ సమయంలో ఉడన్నా నా పక్కనుంటే బాగుండు, మా అమ్మ నాయన ఉంటే బాగుండు, మా అన్నదమ్ములు ఉంటే బాగుండు, నా అక్క చెల్లెలు ఉంటే బాగుండు, నా బంధువులు ఉంటే బాగుండు, నా సంఘస్థులు ఉంటే బాగుండు అని అనుకున్నట్టు కంటే మొట్టమొదటిగా మనం భయపెట్టే పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయడం ఉత్తమమైనటువంటి భక్తి కలిగిన లక్షణం. ఆమేన్. కొన్ని జీవితంలో సమాధానము పరిష్కారం కాని అన్నిటికీ కూడా మోకాళ్ళ మీదకి అయితే ఎప్పుడైతే మనం మోకాళ్ళు వేస్తామో, ఎప్పుడు మోకాళ్ళు వేస్తాము, మోకాళ్ళు వేయడం అనుభవం ఏంటంటే నిస్సహాయ స్థితి అని అర్థం. ఏంటి? కృంగిపోయినట్టు స్థితి. దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడ్డం అంటే ఏంటంటే ఒప్పుకున్నట్టుగా, ఓడిపోయినట్టుగా. దానికి నా దగ్గరకు వచ్చి కాళ్ళలోంచి మోకాళ్ళలోంచి తలదించంటాం కదా. ఎప్పుడు? ఇంక ఓడిపోయినప్పుడు. ఆ రోజుల్లో రాజులు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఇంక జయించలేము ఈ రాజ్యం, అవతల ఆయన శత్రువుని లేకుంటే అవతల ప్రత్యర్థిని మేము జయించలేము అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇంకా వాళ్ళు ఆ రాజు దగ్గరికి, ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీదకి పడి తలదించుకొని ఏం చేసేవాళ్ళు? వినయం చూపించేవాళ్ళు. మేము ఒప్పుకుంటున్నామయ్యా అని చేతులు ఎత్తేవాళ్ళు. ఇంక మేము ఓడిపోయినాము, సరెండర్ అవుతున్నాము. పోలీసులు కూడా ఇప్పుడు కనిపెట్టి ఏమంటారా డ్యాన్స్ చేయమంటారా? మన ప్రవీణ్ గారు డ్యాన్స్ చేయమంటారంట. ఏమంటారు? హ్యాండ్స్ ఆఫ్ అంటే ఎద్దు చేతులని ఎందుకంటారట పోలీసుల్లో? ఏమో నన్ను ఎప్పుడు అనలేదు, నాకు తెలియదు మా ఉంటాం. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఇంకా చేతులు ఎత్తాడు. నేను నిస్సాయి స్థితిని చూడు, నా చేతులు ఏ ఆయుధాలు లేవు, ఏం లేవు, నేను ఏం చేయను, ఒట్టివాడిని, మీకు నేను సరెండర్ అవుతున్నాను, మీకు ఒప్పుకుంటున్నాను. భయపడే స్థితి. అలాంటి భయం కలిగిన స్థితిలో మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట? ఏమంటాడు? చేతులు ఎత్తాను చెప్పాడా లేదు? తిమోతి రాసిన పత్రికలు అంటాడు, ప్రార్థన చేసే సమయం వచ్చినప్పుడు సంశయమును సందేహం లేని వారయ్యండి చేతులు ఎత్తేటప్పుడు ఆ చేతులు బాగుండాలని కోరుకుంటాడు. అంతే. ఏమంటాడు? పవిత్రమైన చేతులు ఎత్తంటారు నాయన అంటాడు. మనం ఎత్తాం మటన్ బిర్యానీ తిని చేయకూడదు, కడుక్కోకుండా ఎత్తుతాం. ఎడగాదులే చెప్పేది, నేను పెళ్ళిళ్ళు చెప్తున్నా, మళ్ళీ ఇష్టం అనుకుని ఫీల్ అయిపోయారు. పెళ్ళిళ్ళల్లో 2 సార్లు తిని ఉంటాడు ఆల్రెడీ వేపించుకొని మటన్ బాగా ముక్కలు. ఎవరికైనా భోజనం కావాలంటే అప్పుడే ఎత్తుంటాడు. ఆ రాళ్ళు కింద పడుతుంటాయి కొన్ని అన్నం మెతుకులు. మళ్ళీ నాకు కావాలి ఆడొస్తాడు. మళ్ళీ ఇందాక వేసిన అన్నీ వేసేయారు, మళ్ళీ ఎందుకు, మళ్ళీ లేనిపోని మళ్ళీ తగులు వస్తాయి, అడిగిపోతాయి పెళ్ళిళ్ళు కదా.
అది దేవుడు చూడండి మనం కూడా ఎత్తమంటున్నాడు. ఇంకా నాకు నిశ్చయస్థితిలో ఉన్నాను. బైబిల్లో చూస్తే హిజ్కియా ఇలాంటి ప్రార్థన చేస్తాడు. రెండవదిగా యెహోషాపాతు ఇలాంటి ప్రార్థన చేస్తాడు. మూడవదిగా దావీదు ఇలాంటి ప్రార్థన చేస్తాడు. దానియేలు ఇలాంటి ప్రార్థన చేస్తాడు. బైబిల్లో చాలామంది చూడగలుగుతాం. దావీదు ఒక పరిస్థితుల్లో వేరే వాళ్ళకి సాయం చేద్దామని చెప్పి వెళ్తాడు. సాయం చేద్దామని వెళ్తే ఆడన్నా పోని ఆయన అటు పోయే లోపల ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నదంతా ఊడ్చుకొని వెళ్ళిపోయి ఉంటారు. డబ్బు ఊడ్చుకొని పోయింటే పర్వాలేదు, భార్యలను బిడ్డలను కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారంట. సరేలే ఆ కట్టెలు తెచ్చకపోయారో ఎట్ట తెచ్చకపోయారో అని చెప్పి నిద్రపోదాం ఇంట్లో కన్నా పోయి అనుకుంటే ఆ దూరంగా ఇల్లులు కూడా తగలబడిపోతాయి, అన్నీ మండిపోతూ ఉన్నాయి. నిప్పు పెట్టిపోయారు ఇంటికి ఊరంతా. ఇంక గుండెలు బాదుకున్నారు. అయ్యా ఈ సమయంలో ఏం చేయాలి, ఈ టైంలో ఏం చేయాలి? ధైర్యం కోల్పోయాడు. నా భార్యలు లేరు, నా బిడ్డలు లేరు, ఆస్తులు ఏడన్నా పోని అంతస్తులు ఏడన్నా పోని. ఈ రోజుల్లో కొంతమందికి భార్య బిడ్డలు ఏడన్నా పోని ఫోన్ కనపడకపోతే చాలు కొంచెంసేపు. ఏం కావాలి? మన బంగారం కనపడకపోతే చాలు కొంచెంసేపు ఇంట్లో, మన విలువైన డబ్బులు కనపడకపోతే చాలు కొంచెంసేపు ఇంట్లో రభస పుట్టించేస్తాం ఇంట్లో. ఇంకా ఆఫా ఫోన్ ఎడబెట్టి ఎట్టపోయింది, ఫోన్ నాకు కనపడలే. ఫస్ట్ నా ఫోన్ ఎడని ఎత్తుకో, కొట్టు ఫోన్ కొట్టు, నా నెంబర్కి ఫోన్ చేయి. అది తప్పి సైలెంట్లో ఉండి నాకు స్విచ్ ఆఫ్ అయింది అనుకో, ఇంకొండి 70 మీద కాస్త 140 మీద పోతుంటుంది. నేను ఏడబెట్టున్నా, ఇంట్లోనే పెట్టున్నా. ఏడా గుడ్డల కింద పడి ఉంటుంది, ఆ వాటర్లో పడి ఉంటుంది, ఆ కిచెన్లో పడి ఏడదిక్కు ఉంటుంది, అది ఒట్టిగా ఆడబడి. కానీ ఆ సమయంలో పడే టెన్షన్ ఎట్లుంటుంది? మీరు పడలేదేమో. నేను చాలాసార్లు ఆడేడు పెట్టి జేబులో గుండె జల్లు అనేది, జేబులో చేతులు ఫోన్ లేకపోతే ఫోన్ గుండె జల్లు ఉంటుంది. ఏడుంటుంది? బండి డిక్కులో పెట్టుకుండేది నేను. సీట్ ఎత్తి వర్షం వచ్చేటప్పుడు ఏడదరుస్తుంది అని చెప్పి ఆ డిక్కీలో పెట్టుకొని మూత తీసుకొని బండి వెళ్ళిపోతా. సోమం పోయిన తర్వాత బండి తోలుకుంటా, ఒక చేత్తో బండి తోలి ఇట్ట పెడతా చెయ్యికి జేబి కాడ. గుండె జల్లని బండి ఎటు తిరుగుద్ది. ఏమో ఫోన్ ఎట్టపోయింది, ఫోన్ కానీ అప్పుడే మైండ్లోకి వస్తుంది. అరే నాకు డిక్కీలో ఉందలే, ఆడికి పోలేదు. అమ్మ ఆ నెలకి వెనక 100 మంది ఆరణ కొడుతుంటాడా. ఒక్క సెకండ్ చూడండి, ఆ సమయంలోనే మనం ఎంత ఇదైపోతుందో. క్రైస్తవ జీవితంలో కూడా మన ఎదుట కూడా భయపెట్టే పరిస్థితులు అనేకం ఉంటాయి. రైట్? నాకే భయం లేదని అనుకో, చాలా సంతోషం. నీకన్నా ఇంకో మంచి పర్సన్ ఒక లేడని అర్థం. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దాంట్లో భయపడుతూనే ఉంటాడు. భయపడుతున్న వాటన్నిటి విషయంలో ధైర్యం ఇచ్చేది ఏదైనా ఉంది అంటే ఈ రాత్రి కాలం మనం చేసే ప్రార్థన నీ జీవితంలో దేవుడు ధైర్యం ఇచ్చినగా. నువ్వు దేనికైతే భయపడుతున్నా ఇంకా భయపడకు అని అంటాడు ఆయన. అంతే. సంవత్సరానికి 365 రోజులు ఉంటే ఆ 365 రోజుల చొప్పున 365 సార్లు బైబిల్లో ఉందంట. ఏమని? భయపడకు, దేని గురించి భయపడకు. మీరు ఈ రాజకీయ వాక్యం పెట్టిన నీ జీవితంలో అయితే, నా జీవితం, మన జీవితంలో అయితే ఏ విషయాలు అయితే మనం భయపడుతున్నామో, భీతి చెందుతున్నామో, ఈ రాత్రికాల సమయంలో దేవా ఈ సమయంలో ఇన్ని దినాలు నేను భయపడుతున్న వాటన్నిటికీ చక్కటి పరిష్కారం ఇచ్చి నన్ను ధైర్యపరచు. ఆమేన్. ధైర్యం నాకు దయచేయి. ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన, ప్రతి భయానికి విరుగుడు ప్రార్థన. నువ్వు ఏ విషయాలు మనం భయపడుతున్న దినాలు మన జర్నీ ముందుకు సాగిందో దేవుడు ఇప్పుడు మన ముందు నిలబడి అంటున్నమాట, నువ్వు భయపడుతున్న దాని గురించి ఇంకా దేనికి భయపడమాక అంటే ఇంక మనం ఏం చేయాలా? సరేలేని చెప్పి మళ్ళీ భయపడేది కాదు. కొంతమంది ఆశ్చర్యం, యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని చూసే భయపడ్డారంట. అట్టకి ఇప్పుడు మనకు కూడా అదే భయాలి. యేసుప్రభు నమ్ముకున్నా కానీ మనకు భయాలి. ఆ రోజుల్లో వాళ్ళకి ఏముంది? వాళ్ళని ఏదో కాపాడడానికి ఆ సముద్రం మీద ఆయన తెల్లవారుజామున వస్తున్న ఆయన చూసి ఏమన్నారట? భూతం అన్నారట. అట్టే ఉంది మన పరిస్థితి కూడా ఈ రోజుల్లో. దేవుడిని మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. దేనికి భయపడతాం? మనకున్న సమస్యను బట్టి భయపడతాం. భయపడేవారు పిరికివారు అంటుంది వాక్యము. పిరికివారు దేవుని రాజ్యానికి పాత్రలు కారు. ఉంటాయండి, నేనే పెద్ద ధైర్యవంతునే కాదు, నాకు కూడా పిరుకోండి, నేను కూడా భయాన్ని. కానీ దేవుని మాట వింటున్నప్పుడు మనం ఏం చేయాలి? ఏదో మనకు తెలియని కొన్నంత ధైర్యం మనలో ఉత్పత్తి కావాలి. ఓసారి దేవా నన్ను భయపెట్టే పరిస్థితులు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని కరుణించని అదే శిష్యులు ప్రార్థన చేస్తే దేవుడు లేచి ఆ సముద్రాన్ని నిమ్మలు చేసినట్లుగా దేవుడు మన జీవితం లాంటి కార్యాలు జరిగించున్నగా. 3 విషయాలు చూస్తూ వచ్చాం. ప్రార్థించడం వలన కలిగే ఆశీర్వాదాలు. నెంబర్ 1, ప్రార్థిస్తే దేవుని యొక్క కృప మనకు దొరుకుతుంది. ఈ రాత్రికాల సమయంలో మనకి ఏ అర్హత లేదు. అసలు మన భక్తి
దేవుడు, రెండు చూసుకుంటే పొర్ర బయటకు అనాల దేవుడు. ఏది ఈ మధ్యలో నేను తప్పుగాను మాకండి, అదేదో ఫేస్బుక్లో రీళ్ళల్లో వస్తూ ఉంటాయి. అది సినిమా యాక్టర్ రజనీకాంత్, అదేదో ఆయన వస్తూ ఉంటే ఎవరు వస్తూ ఉంటారు, అడిగి నువ్వెవర్రా అంటాడు. అదేదో చెప్తాను, నువ్వెవర్రా నువ్వెవర్రా నువ్వురంటే నువ్వు ఉండ అంటాడు. అసలు నువ్వు అర్థం చేసుకోండి ఒకసారి. దేవుడు కూడా మన దగ్గరకు వచ్చి కానీ అట్టగా నిలబడాను ఏంటంటే, ప్రభా నేను వచ్చానంటే నువ్వు చెప్పిన టైంకి సచ్చికి రావు సక్రంగా బయటికి, నీకు మళ్ళీ మేలు కావాలి నీకే. అసలు దేవుడు అంటే మంది సన్నిధిలో కూర్చొని నీకు భయమే ఉండదు, అసలు నీకెందుకు మేలు బయటికి అని దేవుడు అంటాడు. యాక్చువల్లీ రైట్ అంటాడా లేదమ్మా? అట్టెందుకు అంటాడులే అంటాడు. నేను అట్టంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు కదా. అందుకనే ఆయన ఎవరు? కృప కలిగిన వాడు. ఆయన మన బలహీనతలన్నీ ఎరిగినటువంటి వాడు, మన పొరపాట్లన్నీ క్షమించగలిగిన శక్తి కలిగిన వాడు. కనుక ఆయన కృప దగ్గరకు వస్తే నా ఎదుకొచ్చు అని నేను ఏమాత్రం కూడా త్రోసివేయను అన్నాడు. మనకు అదే బలం, ఆ మాటే మనకు బలం. ఎందుకురా లేటుగా వచ్చావు, దేనికి లేటుగా వచ్చావు అని అడగడు. వచ్చినావు కదా అదే సంతోషం అంటాడు. ఆమెన్. వచ్చావు కదా, ఆగిపోలేదు కదా, వెనకపడలేదు కదా, తొలగిపోలేదు కదా, విడిచిపెట్టలేదు కదా, నువ్వు వచ్చినావు, నీ కృప చూపిస్తున్నాను అంటాడు. నెంబర్ 1 ఏంటంటే ఆశీర్వాదం ఏంటి? ఈ రాత్రి మనకు దొరికిన ఆశీర్వాదం ఏంటి? ఇక్కడికి వచ్చిన మనందరికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. రెండవదిగా ఏమిచ్చాడు? డాక్టర్ రుణాలు ఇచ్చాడా? కాపుదలనా? చంద్రబాబు వచ్చి డాక్టర్ రుణాలు ఇచ్చినట్టు, చంద్రబాబు వచ్చి డాక్టర్ రుణాలు ఇచ్చినట్టు కాదు. ఏమిచ్చాడు? కాపుదల. అంటే దేనికి? మనం ఏ రీతిగా ఆలోచించాలి, ఏ రీతిగా మనం మాట్లాడాలి, ఏ రీతిగా మన జీవితంలో నష్టపోకుండా స్థిరత్వం కలిగి ఉండాలి అనేది ప్రార్థన మనకు తలంపులకు కాపుదలిస్తాడు. మూడవది, ప్రార్థించడం ద్వారా మన జీవితాలకు ఏమొస్తుందంటే ధైర్యం వస్తుంది. ఒకవేళ భయపెట్టే పరిస్థితులు ఎన్నెన్నో ఉన్నాయి, నీ భవిష్యత్తు గురించి కానీ, నీ జీవితం గురించి కానీ, నీ దేని గురించి అయినా కానీ ఒకటి ధైర్యం పెట్టుకో. నేను నమ్ముకున్న నా దేవుడు, ఇప్పుడు నేను కష్టాలు ఉన్నా, చీకట్లో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఒకరోజు నా దేవుడు నన్ను తలెత్తుకునేవాడిగా మారుస్తాడని ధైర్యంతో మనం ఉందాము గాక. అందుకని కీర్తనకాడు ఒక మంచి మాట అంటాడు. ఉదయమున రాత్రి ఏడుపు వచ్చి సాయంకాలం ఉదయమున ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుంది. సాయంకాలం నీ జీవితంలోకి ఏదైనా ఒక బాధ వచ్చి రాత్రి అంతా ఉన్నా కూడా ఉదయమున మన జీవితానికి ఏం చేస్తారంట? సంతోషం కలిగిస్తారంట. గడిచిన జీవితకాలం అంతా అలాంటివి అనుకుంటాం, కానీ ఈ రాత్రి కాల సమయంలో రేపు ఉదయం కాబోతుంది కదా, మన జీవితంలో దేవుడిచ్చే ధైర్యం ఎట్లా ఉండాలంటే, ఇక్కడ చేసే ప్రార్థన మనం బయటికి వెళ్ళిపోతాను బాబోలి, నేను నాకున్న భయాలన్నీ ఆయనకి ఇచ్చిపోయాను, నాకు ఒకటే ధైర్యం, యేసయ్యే నా ధైర్యం అందము గాక. అంటే యేసయ్యే నా ధైర్యం, ఆయనే నా ధైర్యం, ఆయనే అంతే, ఇంక మొత్తం నువ్వే చూసుకోయ్యా అని చెప్పాలి. చిన్నపిల్లలు చూడండి, వేరే వాళ్ళని పట్ల అక్కడ పట్టుకొని ఇట్లా పైకి ఇసిరేస్తే ఏం చేస్తాడు? తండ్రి పైకి ఇసిరేసినప్పుడు ఏం చేస్తాడు? కిలకిల నవ్వుతాడు. భయపడి మన బోటోళ్ళు ఎత్తుకొని పోయి వేరే పిల్లలు తీసుకుని ఇసిరేస్తే వాడు భయపడి పాస్ కూడా పోసేస్తాడు పైన. అదే తండ్రి తల్లి ఎత్తుకొని వాళ్ళని ఎత్తి ఇసిరేస్తుంటే ఏం చేస్తాడు? కిలకిలకిల నవ్వుకుంటాడు. నా నమ్మకం, నా తండ్రి నన్ను పడేయడు, నా తండ్రి నన్ను కాపాడతాడు. తండ్రి మీద ధైర్యం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని మీద కూడా మనము అదే ధైర్యంతో ఉందాము గాక. 4 చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ అధ్యాయము 21 వచనం త్వరగా. చాలు. 4వది అంటున్నాడు, ప్రార్థించడం వలన కలిగే ఆశీర్వాదం అంటే రక్షణ. ప్రార్థించడం వలన రక్షణ కలుగుతుంది. రక్షణ అంటే ఏంటి? ఇంక నేను వివరించుకునే సమయం లేదు, కానీ క్లుప్తంగా చెప్తా. రక్షణ అంటే ఏంటి? సేవ్ ప్లేస్, సేఫ్టీ జోన్లో ఉండడం మనకు రక్షణ. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, లేదా సముద్రం ఉంది, అక్కడ వాయుగుండం ఏర్పడుద్ది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఏం చేస్తారయ్యా? సురక్షితమైన ప్రదేశాలకు వాళ్ళు తరలిస్తారు. వాళ్ళు తీసుకొని పోయి క్షేమకరమైన ప్రదేశంలో పెడతారు. దాన్ని ఏమంటారు? రక్షణ అంటాం. ఇప్పుడు మన జీవితంలో కూడా ప్రార్థించేటప్పుడు దేవుడు మనకిచ్చేది ఏంటంట? రక్షణ. అయితే ప్రార్థించడం బట్టి అన్ని సందర్భాల్లో రక్షణగా ఉంటామా?
ఒక్కోసారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ మన చుట్టూ అన్ని కష్టాలే ఉంటాయి, శ్రమలే ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రార్థన చేసే కొంది ఇంకా సమస్యల దగ్గరికి వచ్చి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. ఏంది ఎంత ప్రార్థన చేస్తున్న సమస్య పోవట్లేదే, ఏంది దేవుని సన్నిధిలో ఎంత నిరీక్షణ వేడుకుంటున్నా నా సమస్యలు తొలగిపోవట్లేదే, దానికి మించి నాకు ఎక్కువగా నా మీద పడుతున్నాయి, ఏంటి అని కలవర పెడుతున్నట్టు పరిస్థితులు వస్తుంటాయి. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన ఆపేస్తాం. మీరు ఆపుతారా లేదా? నేనైతే బోలెడన్ని సార్లు ఆపాను. ఒకసారి అలిసిపోయినప్పుడు, సొలసిపోయినప్పుడు ప్రార్థన చేసుకోలేము, ఇంక పడుకుంటాం, అట్లా నిద్రపోతాం. అలసిపోయిన సందర్భాలు ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తాం. అయితే ప్రార్థన ఏం చేస్తుంటే మనిషిని రక్షిస్తుంది. దానియేలు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేసేవాడంట. ఆ ప్రార్థన ఎప్పుడు ఆయనకు ఉపయోగం అవ్వాల కదా, అయిందా? కానీ ఒక్కరోజు వచ్చింది. ఆ రోజు ఏమో రోజు అంటే ఇంక ఈ రోజున చూడండి ప్రార్థన చేస్తాం, చంపేస్తామన్న ఒక ఆనవాలు వచ్చింది. అక్కడికి ఒక పెద్ద రూల్స్ వచ్చింది. కానీ ఇన్ని రోజులు చేసిన ప్రార్థన ఈరోజు ఏం చేయాలి? ఆపుకోవాలి. యాక్చువల్లీ సరేలే, తన జీవితంలో ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసేవాడింది అనుకో, లైట్గా తీసుకునేవాడు. కానీ అట్ట కాదు ఆయన. ప్రార్థనే తన జీవితముగా, ప్రార్థనే తన ఊపిరిగా, ప్రార్థనే తన శ్వాసగా తీసుకున్నటువంటి భక్తుడు దానియేలు. ఆయన ఇంకా దాన్ని వచ్చి చూసినప్పుడు ఐ డోంట్ కేర్, ఆయనే పట్టించుకోవాలి. ప్రార్థన చేసి చంపుకొని అయితే ఆయనకు ఒకటి తెలుసు, ప్రార్థన చేయకపోతే నేను చచ్చిపోతాను అనుకున్నాడు ఆయన. ఏమనుకున్నాడు? ప్రార్థన చేయకపోతే నేను చచ్చిపోతా, వాళ్ళు ఏడన్నా చంపాను ఫస్ట్, వాళ్ళు చంపకముందే నేను చేయకపోతే నేను చచ్చిపోతా అని. మనుషులు చంపేస్తారేమనే విషయం భయపడకుండా, ప్రార్థన చేయకపోతే నేను ఎడ చచ్చిపోతాననే భయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయితే భయం లోకంలో ఉండే వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని చూసేశారు, పట్టుకునేశారు. పట్టుకొని భయ్యా అక్కడేసేస్తారు ఆయన్ని, సింహబోన్లు వేసేస్తారు. సింహబోన్లు వేస్తే అక్కడ కూడా ఏం చేస్తారు ఆయన? రాణి సింహాలందరూ మోకాలు వేసుకొని ప్రార్థన చేద్దామంటాడేమో, మనకు తెలియదు. కానీ పొద్దున్నే వస్తాడు రాజు. దానియేలు ప్రార్థించొద్దు అనుకున్నా, నేను చెప్తున్నా వినకుండా, మీరు చెప్పిన మాట నేను మాత్రం దేవునికి ఎప్పుడు ప్రార్థన చేస్తానన్నావు, ఆ ప్రార్థించిన దేవుడు నిన్ను ఈరోజు ఏమన్నా సింహం నోట్లోంచి ఏమన్నా కాపాడా అంటే ఏమొచ్చిందని సమాధానం? రాజా, నా దేవుని దృష్టికి నేను ఏ దోషం లేనివాడిగా కనబడితేనే కనుక ఆ సింహముల బొర్రలో నోట్లో వచ్చిన నా దేవుడు కాపాడాడు. ప్రార్థన చేయకుండా రాజులు ఆపాలని చూశారు, ప్రార్థన చేస్తే చంపాలని సింహబోన్లు వేశారు. కానీ భక్తి కలిగినటువంటి దానియేలు తన ప్రార్థనని ఏమాత్రం కూడా ఆపుకోలేదు. ఆ ప్రార్థనే ఆయన్ని బ్రతికించి నిలబెట్టింది. దానియేలు లాంటి ప్రార్థన పరులుగా మనం తయారవ్వాలి. ప్రార్థన అంటే ఆగిపోయేవారుగా ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలి? ప్రార్థన అంటేనే ఇది నా కొరకు ఒక గొప్ప భాగ్యమని బ్రతికి ఆ ప్రార్థన కొరకు కీర్తనలు మనం ఆరంభంలో అదే చదివాం కదా. భక్తి కలిగిన నిర్దర్శన కాలం ముందు భక్తి కలిగిన వారందరూ ప్రార్థన చేస్తారంతే. ప్రార్థన చేసే అవకాశం అది దొరికిందంటే పరుగున ఎక్కడ పరిగెత్తాలి? దేవుని సన్నిధి పరిగెత్తాలి. అందుకని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ధ్యానం చేయండి. సామెతలు, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి వడివడిగా పరిగెత్తుకుని యెహోవా రెక్కల చాటును చొచ్చును అంటుంది. ఎక్కడొస్తారంట? జీవితంలో నిజమైన రక్షణ కావాలి అంటే, నిజమైనటువంటి భరోసా మనకు కావాలంటే అది ఎక్కడుంది? రక్షణ యెహోవా ఆధీనం. ఆ రక్షణ ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గరే ఉంది. ఇప్పుడు నీకు నాకు రక్షణ కావాలంటే ఎక్కడికి పోవాలి? ఎక్కడ పోవాలమ్మా? దేవుని దగ్గరికి పోవాలి. ఆ దేవుని దగ్గరికి లేదానికి మనం నిర్లక్ష్యం చేస్తే మనం రక్షణలో లేము, శిక్షలో ఉన్నట్టని అర్థం. అంతే. ఇంకా శిక్షలో ఉన్నోళ్ళకు కూడా దేవుడిచ్చే అవకాశం ఏదైనా ఉందంటే, నా మాటలు నీ బుద్ధి తెచ్చుకొని మీరు నా రెక్కల కిందకి రండి. కోడి తన పిల్లల్ని ఏ విధంగా రెక్కల కింద దాచుకోవాలని చూసిందో, నేను కూడా మిమ్మల్ని అనేక సార్లు నా రెక్కల కింద పిలుచుకొని చూశాను, మీరు లోబడనల్లకపోతే అంటాడు. రక్షించబడేవాడు లోబడతాడు. అది దేవుని సన్నిధికైనా, ప్రార్థనకైనా, దేనికైనా రక్షణలో ఉన్నవాడు ఏం చేస్తాడు? వడివడిగా పరిగెడతాడు. ఎందుకయ్యా అంటే ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. కొంతమంది జీవితంలో ప్రార్థన వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించింది. బైబిల్ గ్రంథంలో చదువుకుంటుంటే చాలా ఉన్నాయి. నెంబర్ 5 చూడండి. 5వదిగా ప్రార్థన 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం.
ఇవన్నీ రాసుకొని త్వరగా మీరు చాలేము. ఐదవదిగా ప్రార్థన ఏం చేస్తుందంట? స్వస్థపరుస్తుంది. ఏ ప్రార్థన ఉండాలంట? దానికి విశ్వాసరహితమైన ప్రార్థన ఉండాలంట. మళ్ళీ ఇది కండిషన్ ఉండాలి, ట్రీట్మెంట్ కండిషన్. అప్పుడు చూడండి, కొన్ని ప్రోడక్ట్ మీద భలే ఉంటుంది. రేటు మాత్రం అన్నీ బాగా పెద్దగా రాసి ఉంటారు. రేటు మాత్రము 199ది 99 రూపీస్ వేసి ఉంటాడు, పెద్దగా వేసి ఉంటాడు. 9 అనేది కింద ఉంటుంది, ఎక్కడో కనపడకుండా భూతద్దం పెడితే దొరికేటట్టుగా ట్రీట్మెంట్ కండిషన్ అప్లై అని పెట్టుంటాడు. మనం ఆ 9 రూపాయలకి ఆడ వరకెత్తుకొని 9 రూపాయలు నాకు ఇచ్చి అంటే, లేదు సార్ అది కింద వేరే కండిషన్ ఉంటాయి. 3000 పర్చేజ్ చేస్తే దీన్ని 9 రూపాయలకి ఇస్తామంటాడు. అబ్బో నువ్వు భలే చెప్పి నువ్వు లేరు, నీ 3000 వద్దు, ఈ 9 రూపాయలు వద్దు నాకు. రోగికి ఏమేస్తుందట? స్వస్థత ఇస్తుంది. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఈరోజు మన జీవితంలో కూడా అనేకమైన రోగాలతో ఉన్నాం కదా, బలహీనతలతో ఉన్నాం. ఈ రోగాలన్నీ కూడా ఒక దెయ్యాలే. నేను చాలాసార్లు చెప్తుంటాను, బలహీనపరుచు దెయ్యాలు. షుగర్ ఒక దెయ్యము, థైరాయిడ్ ఒక దెయ్యము, దగ్గు ఒక దెయ్యము, జలుబు ఒక దెయ్యము. సేనా దెయ్యం పట్టినోడు చేశ్వరం కాడికి వచ్చినట్ట. ఎన్ని దెయ్యాలు? 2000 దెయ్యాలు. వాడు సేన ఒకడే కదా మనిషి, వాడికి ఎన్ని దెయ్యాలు పట్టినాయి? ఇప్పుడు మనిషి ఒకడే, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, ఇంకేముంటాయి, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కిడ్నీలు చెడిపోయి ఉంటాయి, లివర్లు చెడిపోయి ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒక్కడే ఈడు, అన్ని దెయ్యాలు వాళ్ళు చేరుకొని ఉంటాయి. ఎన్ని బలహీనపరిచే దెయ్యాలు ఎన్ని చేరుకొని ఎన్ని బయటకు పోవాలంటే ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేస్తే బాబు ఈ దెయ్యాలు అవి కూడా ప్రార్థన చేస్తాయి. ఈ లోపల నుండి అమ్మ నాకేందుకు నొప్పి ప్రార్థన చేయండి, ప్రార్థన అచ్చామని అనుకో. ఆమె నమ్మదు, ఆమె తోత్రం 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 పోవాలా ఏసు రక్తమే చేయం. ఆ కొబ్బరిని తీసుకొని ఇట్ట పూసి ఒళ్ళంతా పూసుకొని ఒళ్ళంతా రుద్దుకొని ఆమెని పండుకొని కూడా ఏసు రక్తం చేయి. అది కూడా లోపల అంటాడు సాతాను, నామేనని. ఎందుకు? నువ్వు నమ్మవు కాబట్టి. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందట? నా జీవితంలో నేనైతే ఇంచుమించు ఒక 5-6 నెలల క్రితం జీతం ఎప్పుడు వస్తుందని చూసేవాడిని. ఎందుక? దశం బాగా ఇచ్చే కన్నా ముందు హాస్పిటల్కి పోవాలని. ఆ జీతం 2 రోజుల ముందుగానే స్టార్ట్ అయిపోయేది. నొప్పి వస్తుంది, అబ్బా ఏంది ఈసీజీ చేయించుకోవాలి పోయి. జీతం పడిందా లేదా, ఎప్పుడు వస్తుంది, 31 పరిగెత్తు ఇంక పోయేది ఈసీజీ చేయించేది. వాడే అనేది ఈసీజీ అంతా నార్మల్గా ఉంది, అయినా నాకు నొప్పి వస్తుంది సార్ అనేది. అరే నాయన నీకేం నొప్పి? నేనేం చెప్పిన గ్యాస్ ట్రబుల్ అంటాడు. నాకేం నమ్ముద్ది కాదు, ఎందుకంటే నాకు విశ్వాసం లేదు డాక్టర్ మీద కూడా. ఇంకేదో తగలబెట్టి డబ్బులన్నీ పోయేది. ఇబ్బంది. అందుకే యాకోబు ఆసుపత్రి 5 అధ్యాయం దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నాం ఒకరోజు. ఇదే స్థలం నేను ఒంటరిగా వచ్చి కూర్చున్నా. ఏంది ప్రభు నా బతికిది? నాది ఒక బతికేనా? అసలు నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ దగ్గు పోవట్లేదు ఏంది నాకు విచిత్రం. కాకపోతే నాకు అసలు ఈ నొప్పి పోవట్లేదు ఏంది? జీతం వచ్చినప్పుడల్లా పరిగెత్తుకున్నారు. శ్యామ ఏడన్నోరా, పరిగెత్తరు బండి ఎత్తుకొనే అలా పోదాం. ఇదే సరిపోయిన ఆట. ఏసునామములో ఉండకూడదు, అంతే. ఆమేన్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ జలుబులు వచ్చినా, దగ్గులు వచ్చినా, జ్వరాలు వచ్చినా దేవుని మహాకృపను బట్టి నాకు మాత్రం అంటాను, నాకు మొదలు ఇమ్యూనిటీ పవర్ అని చెప్పి దిగులు పడి భ్రమలో పడి అదొక దిగులు దేని బట్టి ఉండింది నాకు. బయటకు పోతే డస్ట్ అలర్జీ, ఎడకపోతే ఇది అలర్జీ. నువ్వు ఆడికి పోమాక, ఇంట్లో ఉంటే ఎడ జరుగుతుంది, దరిద్రుడు అయిపో, సంకనాకిపోతావు. నువ్వు పనికి పోకూడదు, ఈ పోకూడదు. ఇంతే. పట్టిన దెయ్యాలు మనల్ని ఏం చేస్తాయి? క్షీణస్థితిలోకి తీసుకొస్తాయి. రక్తస్రావం కలిగిన స్త్రీ తిరిగి వేసారి పోయి ఏమైపోయిందంట, ఇంక సావుకు శరణం అన్నట్టు చేతులు ఎత్తి కూర్చోనుంది మంచం మీద. దేవుడు కృప చూపించాడు, ఆమె ఆయన దగ్గరకు వచ్చింది, ఆయన ముట్టింది, బాగుపడింది. శనా దెయ్యం కూడా దేవుడి దగ్గరకు వచ్చాడు. వాళ్ళు ఉన్న దెయ్యాలని పందులో చేరుకున్నాయి. ఈరోజు మీ దేహాల్లో ఉన్న దెయ్యాలు, ఏ బలహీనపరిచే దెయ్యాలు, రోగపు దెయ్యాలన్నీ యాడికి పోమంటారు చెప్పండి? చెప్తాం విన్నా. మా ఇంటికి పంపించే, మళ్ళీ ఆడికి పోతామంటారా? అసలు వచ్చేటప్పుడు ఏమైనా ఇంట్లో పెట్టి వచ్చారా? ఇంక మీ ఇష్టం, నేనేం చేయలేను. మళ్ళీ అయితే మీరు కూడా ఏదో ఒక పందులు చూసుకొని ఆ పందులకు ధరిమేయండి. పక్కింటి వాళ్ళ మీద ధరిమేరు. మళ్ళీ ఎవరైతే నా మీద కోపం ఉందో ఆమెలేక ధరిమేయ్యా నా దెయ్యాలని అని చెప్తారా? ఏమైనా ఏమన్నా ఆమె అంటే నాకేదో గిట్టదు, కానీ నాలో ఉండే దెయ్యాలని ఆమెకు చేరుకున్న కాకాను అవి కాదులే, మనలో ఉన్న బలహీనతలని. అందుకని అపవాదిని ఏం చేయాలంట? ఎదిరించాలంటే అపవాదిని ఎదిరించాలంటే నీ వలన కాదు, అది ప్రార్థన వలనే సాధ్యం.
నువ్వు పాట పాడిందనుకో వాడు చప్పట్లు కొడతాడు సాతాను కూడా. నువ్వు వాక్యం చెప్పిందనుకో టగటగ రెఫరెన్స్లు అందిస్తాడు వాడు కూడా. కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ దగ్గర నుంచి వాడు పారిపోతాడు. ఆమేన్. అందుకని ప్రార్థన చేస్తే మనలో ఉన్న బలహీనతలు తొలగిపోతాయి. ఇన్ని దినాలు మనం పట్టి పీడిస్తున్న బలహీనతలు తొలగిపోవట్లేదు. ఎందుకయ్యా అంటే దేన్ని బట్టి అంట? విశ్వాసం లేని ప్రార్థన బట్టి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవా, నా దేహంలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయి, ఎలాంటి రోగాలు ఉన్నాయి, ఇవి నన్ను పట్టి పీడిస్తున్నాయి. ఒక్కోసారి నీ మందిరానికి రాలేని దానికి కూడా నన్ను అవకాశం కలిగియట్లేదు. కూడుకోవటానికి, సమాజంగా కూడుకోవడానికి, సంఘం కూడుకోవడానికి కూడా నా బలహీనతలు అడ్డుగా ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో నాలో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. ఏం చేయాలి? ప్రార్థన ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటంట? స్వస్థత కలుగుతుంది. ఈ స్వస్థత నీ ప్రార్థన ద్వారా నీకు కలుగుతుంది. పాస్టర్ చేస్తే స్వస్థత కావాలని కోరుకునే వాళ్ళు ఈరోజు చాలామంది తయారయ్యారు. ఆ చర్చికి పోతే ఎంత చేసినా ప్రార్థన చేస్తే పోవట్లే. అల్లాని పోను ఆయనైతే టచ్ అంటే ఎంత పడిపోతున్నారు, కింద ధమామని పడిపోతున్నారు అని చెప్పి ఏం చేస్తున్నారు? ఒక 5 జతల బట్టలు పెట్టుకొని బ్యాగులు పెట్టుకొని తగిలించుకొని పోతా ఉన్నారు. పాపం ఎక్కడెక్కడికో, ఆ పల్లికి ఈ పల్లికి, ఆ ఊరికి, ఆ స్టేజ్లు, ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ పరిగెత్తుకొని వెళ్తున్నారు. నువ్వు ఉన్న చోట నా విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కార్యం చేయటం శక్తి కలిగిన వాడు ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రిగా మనం చేసే మన ప్రార్థనలో శరీర బలహీనతలే కాదు సుమి, ఆత్మీయ బలహీనతలు కూడా నా దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఆత్మీయ బలహీనతలు చాలా ప్రమాదం. రోగంతో ఉండే బలహీనతల కంటే దేవుడు అంటాడు, ఒక మనిషి రోగంతో ఉండే పరలోకాన్ని చేరుకోవచ్చు కానీ పాపంతో ఉండే పరలోకానికి చేరుకోవటం అసాధ్యం. మీరు అనుకోవచ్చు, రోగంతో ఉన్నానంటే నేనేదో దేవునికి ఇష్టం లేదేమో అనుకోమాకండి. నీ శరీరంలో బలహీనతలు ఉంటాయి, అది సహజం అని చెప్పి దేవుడు నన్ను ఏది ఇష్టపడట్లేదు, దేవుడు ఏదో నన్ను కోరుకోవట్లేదు, లేదంటే దేవుడికి నేను ఇష్టమైన చేస్తున్నానేమో, దేవుడు నన్ను త్రోసేస్తున్నాడు అందుకే నాకు బలహీనతలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి అని అనుకోమాక. శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది. నీ భక్తి జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పడదోయాలంటే సాతాను నీ శరీరం మీద దాడి చేస్తాడు. ఏబులోని యథార్థతను పాడు చేయడానికి ఏబు మీద సాతాను దాడి చేశాడు. అన్నిటికీ లొంగకపోగా తన శరీరానికి ఏం పెట్టాడు? రోగాన్ని పెట్టాడు. ఈరోజు కూడా మన జీవితంలో ఏం చేస్తాడు అయ్యా సాతాను అంటే, దేవుని సన్నిధిలో మనం నిలబడకుండా ఉండాలి అంటే, ఆయన సన్నిధిలో మనం దూరంగా ఉండాలంటే శరీరంలో బలహీనతలు కలిగిస్తాడు. ఎన్ని బలహీనతలు ఉన్నా, ఎన్ని రోగాలు ఉన్నా దేవుని సన్నిధికి చేరే శక్తి, ఆత్మీయ బలం ప్రభు మనకు దయచేయను గాక. అలాంటి స్వస్థత మనకు ఉండాలి. అన్ని విషయంలో భరపూర్ణ బలము కలిగిన వరమై ఉండాలి. 6వ చూద్దామా? 6వ చూడండి, అదే ఆదికాండము 25వ అధ్యాయం. ఈ మాట చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం. ఏమైందంటే ఈయన చూడండి, ఒక ఆయన ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడు. ఈయన ఒక ఆయన దేవుని దగ్గర వేడుకున్నాడట. వేడుకున్న తర్వాత మూయబడినటువంటి గర్భము ఏమైందంట? తెరవబడెను. మూయబడినటువంటివన్నీ కూడా ఈ రాత్రికాల సమయం మనం చేసే ప్రార్థన ద్వారా యేసు నామములో తెరవబడును గాక. మోకాళ్ళ మీదకి రండి, అట్లా మోకాళ్ళ మీదకి వద్దాం. ఈ రాత్రికాల సమయం మనం చేసే ప్రార్థన మన జీవితాలకి ఆశీర్వాదకరమైన ప్రార్థనగా నా ప్రభు మార్చును గాక. ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో దేవుడు మన జీవితం చూస్తూ వచ్చాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించే ఈ ప్రార్థన మన జీవితానికి ఒక మలుపుగా మార్చబడాలి. యాకోబు ప్రయాణం చేస్తూ ఒకరోజు రాత్రి దేవునితో గడిపాడు. దేవునితో గడిపి అక్కడ ఒక తీర్మానం చేసుకుంటాడు. దేవా, ఇదిగో ఈ స్థలంలో నా చేతిలో ఏమీ లేవు, నా దగ్గర ఏమీ లేవు, కట్టుకున్న బట్టలతో మాత్రం వచ్చిన నా చేతిలో ఒక కర్ర మాత్రమే ఉందయ్యా. ఈ కర్ర చేత పట్టుకొని నేను యోర్దాను దాటుకుని ముందుకెళ్తున్నాను. ఇది వదులుకొని నాకు తోడుగా ఉండి నేను వెళ్ళే చోటల్లా నువ్వు నన్ను ఆశీర్వదించి నన్ను దీవించి నన్ను గొప్పగానే చేస్తే, ఇదిగో ఏ స్థలంలో అయితే నేను మొక్కున్నానో ఈ స్థలము నేను దేవుని ఆలయముగా నేను మారుస్తానన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ,
యాకోబు లాంటి తీర్మానం ఈ రాత్రికాలం తీసుకుంటే, యాకోబును దేవుడు ఆశీర్వదించినట్లుగా నన్ను నా దేవుడు కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదము యాకోబు ఎరిగాడు. మనం ఎరగకపోతే దేవుడు తన ఆత్మ ద్వారా ఇంతవరకు మనతో అవే మాట్లాడాడు. ప్రార్థిస్తే కలిగే ఆశీర్వాదాలు. నా పిల్లలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రార్థించడానికి వచ్చావంటే నేను నిన్ను కృప చూపిస్తాను. తెలుసు కదా, కృపలో పొందుకోలేనిదంటే ఏదీ లేదు. నువ్వు దేన్నైతే నేను అర్హుడిని కాను అని అనుకుంటున్నావో ఆ ఆలోచన తీసి, ఈ సమస్య నేను తీర్చుకోలేను, ఈ అప్పులు నేను తీర్చుకోలేను, ఈ కష్టాలు నేను తీర్చుకోలేను, అసలుకి నాకు ఆ స్తోమత లేదు, నాకు అర్హత లేదు అని అనుకుని ఆ నెగిటివ్ థాట్స్ అన్నీ ఈ కృప సింహాసనం యొద్ద తీసే. ఎందుకో తెలుసా, నీ అనుకున్న ఆ సమస్యల కంటే నా దేవుడు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో అవి అసాధ్యంగా కనపడవచ్చు, కానీ ఒకటి నమ్ము, నీ ఎడల కృప చూపిస్తున్న దేవునికి సమస్తమును సాధ్యమే. ఏది నీ ముందు అసాధ్యంగా ఉంది, ఏది నీ ముందు పర్వతంలాగా సమస్య నీ ముందు ఉంది, ఒక్క క్షణం ఆలోచించకుండా ప్రభు కృపను ఆశ్రయించు. ఆయన సన్నిధిలో పర్వతములు సైతం మైనం వలె కరిగిపోతాయని వాక్యం సెలవిస్తుంది. నమ్ము, ఆ మాట నమ్ము, ఆ కృపను నమ్ము. నువ్వు దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఇదిగో యేసయ్యా, నిజంగా నీ కృపను నేను ఆశ్రయిస్తున్నాను. నీ కృపను నేను ఆశ్రయించి ధైర్యంతో ఈ మాట అడుగుతున్నాను. ఇది నా సమస్య, తీసేసినందుకు నీకు వందనాలని చెప్పు. రెండవదిగా ఆయన కాపుదల కావాలి. ఇన్ని దినాలు నీ ఆలోచనలు, నీ తలంపులు ఎలాంటి ఆలోచనతో ముందుకు సాగిపోయావు. అందుకని ఆధ్యాత్మిక జీవితంలో నష్టంగా ఉన్నావేమో, పరిపక్వత లేకున్నావేమో, ఆత్మీయతలో ఫలించలేకపోయావేమో, లోకంలో ఉన్న మనం కొన్ని అనాలోచనలు బట్టి నష్టపోయామేమో. వాటన్నిటికి పులి స్టాప్ పెట్టి, దేవా, నా జీవితంలో నా ఆలోచన అది నీ చిత్తమై ఉండాలి, నా ఆలోచన అది నాకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా నా తలంపులకు ఒక కాపుదల ఉంచండి అయ్యా. ఈ లోకంలో నేను ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా ప్రవర్తించాలి, ఏ రీతిగా జీవించాలి, నా హృదయమునకును నా తలంపులకును ఒక కాపుదల, ఒక పవిత్రమైన కాపుదల ఉంచండి. తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు నాలో ఎక్కడ లేకుండా ఇది మొదలుకొని నువ్వు చూపించే మార్గం వైపు, నీ ఆలోచనల వైపు, నీ చిత్తం నెరవేర్చువనగా నన్ను మార్చయ్యా, నాకు సహాయము దయచేయ అని ప్రార్థన చేద్దాం. మూడవదిగా అంటాడు, ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన మన బ్రతుకులకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏ విషయంలో భయపడుతున్నావు? భయపడకని పలుకుతున్న మన దేవుని మాటను బట్టి మన ధైర్యం కలుగుతాం. లోకంలో భయపెట్టి అనేక మన జీవితంలో ఉన్న మన ముందున్న నీలో ఉన్నవాడి కంటే, లోకంలో ఉన్నవాడి కంటే మన మధ్య ఉన్న దేవుడు గొప్పవాడని గ్రహిద్దాం. ఆయన ఉంటే మనం భయపడాల్సిన అవసరం దేనికి లేదు. దేనికి భయపడకుడి అంటాడు. చిన్న మందా భయపడకుడి అన్నాడు. నా పిల్లలారా మీరు భయపడకుడి అన్నాడు. భయపడే వారి దగ్గరకు వచ్చి ధైర్యం ఇచ్చేవాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేన్ని బట్టి మనం అధైర్యపడుతున్నామో వాటన్నిటిని మరిచి ఒక్కసారి దేవుని నమ్మి ఆయన మీద ధైర్యం ఉందాం. దేవా, నన్ను భయపెట్టే వాటన్నిటి నా నుంచి దూరపరచు అని ప్రార్థన చేయి. దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు, నీ పక్షమును ఆయన యుద్ధం చేస్తాడు, నీ పక్షమును ఆయన జయమిచ్చేవాడు. అందుకని ఆయనకి యెహోవా నిస్సి అనే పేరు కలిగినటువంటి వాడు ఆయన. ఆ విజయం నీ జీవితంలో పొందుకోవాలంటే మొదటగా నీవు ధైర్యంతో ఆయన్ని జయించు, ఆయన గెలుచు, ఆయనకి విజయమి, నీకు ఆయన విజయం ఇస్తాడు. నువ్వు ఎప్పుడు ఓడిపోతావో తెలుసా? నువ్వు దేవుడు అంటే విశ్వాసం లేనప్పుడు, నీ సమస్యలకు నువ్వు భయపడినప్పుడు ఆయన ఓడిపోతాడు. సాతాను నీ జీవితంలో గెలుస్తాడు. వాడు తన బలమును బట్టి నీలో కార్యాలు జరిగిస్తాడు. ఇక నీ జీవితం దేనికి పనికిరానట్టుగా మారుస్తాడు. కాబట్టి
దేనికి భయపడక ప్రతి చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన మీద ఆనుకొని నువ్వు ధైర్యంగా ఉండే జీవితం కలిగినటువంటి ప్రార్థన నువ్వు చేయి. మరొకటిగా అంటాడు, ప్రార్థన రక్షణ ఇస్తుంది. మన జీవితాలకి ఏ విధమైనటువంటి సేఫ్టీ జోన్లో మనం లేమో. అయ్యా, కొంతమంది వారు ఆ పాలసీలు చెప్పుకొని ఈ పాలసీలు చెప్పుకొని మాకేం భయం లేదు అనుకుంటున్నారు. మాకేం పాలసీ లేదు. క్రీస్తు రక్తమే మా పాలసీ. నీ రక్తంతో మేము కడగబడి నీ రక్తపు కోటలో ఉన్నవారు అయ్యా. నీ దూత మాకు కాపుదల నుంచి రక్షించేది కనుక ఏ విషయాలు అయితే మేము సేఫ్ జోన్ కోరుకుంటున్నామో ఆ స్థలం మమ్మల్ని ఉంచండి అని నువ్వు కోరుకోగలిగితే ఈ రాత్రికాల సమయంలో శ్రేష్టమైన మార్గంలో చక్కని త్రోవలో నేను నడిపించి సమభూమి గల ప్రదేశంలో నా ప్రభు నన్ను నేను నిలబెడతాడు. ఐదవదిగా ప్రార్థన స్వస్థపరుస్తుంది. బలహీనతలు, ఆత్మీయ బలహీనతలు, శరీర బలహీనతలతో మనం ఉంటే వాటి గురించి నువ్వు ప్రార్థించి, దేవా నా బలహీనతలు ఇవి, నా కుటుంబంలో ఉన్నవారు బలహీనతలతో ఉన్నారు, నా బంధువులు బలహీనతలతో ఉన్నారు, నేను బలహీనతలతో ఉన్నానయ్యా, స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు కదా, నేనే అన్న నీ సన్నిధికి నేను వచ్చి అడుగుతున్నా, నాకు స్వస్థత ఇచ్చి. గత కొన్ని దినాలుగా కొన్ని సంవత్సరాలుగా ఈ బలహీనతలు నన్ను పట్టి పీడిస్తున్నాయ్యా. ఈ రోగాలు మమ్మల్ని వెంటాడుతున్నాయ్యా. ఈ జబ్బులు మమ్మల్ని కృంగతీస్తున్నాయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఏదైతే మా మీద అజమాయిషి చేసి మా మీద అధికారం చేసిందో ఈ రాత్రికాల సమయంలో వాటన్నిటి మా నుంచి విడిపోవును గాక, తొలగిపోవును గాక. వేస్తున్నాము, గద్దిస్తున్నాము. సంపూర్ణ స్వస్థ, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ శక్తిని, బలమును మాకు దయచేయండి అని ప్రార్థించేద్దాం. చివరిగా ఆఖరిగా అంటాడు, ప్రార్థన ద్వారా ముయ్యబడినవి తెరవబడతాయి. నీ ముందు ఏవి ముయ్యబడి ఉన్నాయి, ఏవి కనుమరుగు ఉన్నాయి, ఏ రహస్యంగా ఉన్నాయి, రహస్యంలో దాచబడిన ధనము నేను మీకు ఇస్తానన్నాడు మన దేవుడు. దేవా, నా ముందు ఇదిగో ముయ్యబడిన స్థితిలో ఉందయ్యా. నేను దాన్ని దాటలేకపోతున్నాను, దీన్ని జయించలేకపోతున్నాను. ఎరుకో గోడలను కూల్చినట్టుగా ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థన మన ముందున్న అడ్డుగోడలు కూల్చివేయను గాక. దేవుడు ఇశ్రాయేలుకు ఎరుకో గోడను తొక్కుకుంటూ వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా ఇది మొదలుకొని దేవుడు ఈ రాత్రికాలు చేస్తే మన ప్రార్థనతో మన ముందున్న ప్రతి సమస్యను అధిగమించి జయముతో దేవుని అర్పటించి స్తుతించే జయ జీవితం కలిగిన బ్రతుకును ప్రభు మనకు దయచేయను గాక. ఆ రీతి మనం ప్రార్థనలు సాగిపోదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ముందుకెళ్దాం. 10 నిమిషాలు ప్రతి ఒక్కరు, పురుషుల్లో ఒకరు, స్త్రీల్లో ఒకరు దయచేసి ప్రార్థించండి.